శ్రీ ఈ రుద్రాక్షలతో అభిషేకం చేయాలనే అభిప్రాయం ఎవరికి ఎందుకు ఎప్పుడు కలిగితే నాకు తెలియదు. బాగానే ఉంది, రుద్రాక్షలతోనే అభిషేకం చేశారు. అది మీ భక్తి శ్రద్ధలు శివునికి సమర్పించబడినటువంటి రుద్రాక్షలుగా అది ఏ ఫలాన్ని మీకు ఇస్తుందో అది ఈశ్వరుడే ఇవ్వాలి, మీకు అది అతడే ఇస్తాడు. కార్తీక మాసంలో ఏ రూపంలో ఎక్కడ శివనామంతో ఏది ఎవరికి అర్పించినా అది శివప్రీతికరమే అని చెప్పి పురాణం చెప్తోంది. మన దేశంలో దేశమంతటా ఉన్నటువంటి శైవ క్షేత్రాలలో వరంగల్ ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సనాతన ధర్మంలోంచి పూర్వం నుంచి కూడా శివారాధన శివభక్తి ఉన్నప్పటికీ వరంగల్లో కేవలం శివారాధన ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిని పొంది ఒక సిద్ధాంత రూపంతో ఇక్కడ స్థిరపడింది. అది నేటికి సుమారు 1100 సంవత్సరాల నాటి నుంచి ఇక్కడ సుస్థిరమై ఉన్నది. ఇట్లాంటి క్షేత్రంలో ఆ విధంగా చూసేటట్టయితే శైవ క్షేత్ర విషయంలో కాశీకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో వరంగల్ కూడా అటువంటిది ఉందని నేను అనుకుంటాను. అది ఈ ఊళ్ళో ఎన్నో దేవాలయాలు శివాలయాలు ఉన్నా క్రమక్రమంగా సంస్కృతి యొక్క లోపంలో ఆలయాలనేమో విస్మరించడం, ఎక్కడో నమ్ముకున్న చోట వ్యక్తినో ఒక కొత్త దేవతను ఆరాధించడం జరుగుతోంది. అలా కాకూడదు. పెద్దలు ఎలా ఒక 1000 సంవత్సరాలకు పూర్వం ఎంతో శ్రద్ధతో మంత్ర తపో బల కర్మకాండలతో స్థిర ప్రతిష్ఠ చేసిన ఆలయాలను విస్మరించడం అది మంచిది కాదు. ఆలయం కట్టకపోయినా పర్వాలేదు, కానీ కట్టిన తర్వాత విస్మరిస్తే దోషం వస్తుంది. ఆలయం కట్టమని భగవంతుడు ఎప్పుడు ఎవరిని అడగలేదు. కట్టిన తర్వాత విస్మరిస్తే మాత్రం దోషం వస్తుంది. ఈ మండలంలో వరంగల్ చుట్టుపక్కలంతా కూడా ఎన్నో మారుమూల గ్రామాల్లో కూడా శివాలయాలు ఉన్నాయి. పూర్వం పెద్దలు ఎవరైనా శ్రోత్రియులు సన్యాసులు ఓ గ్రామంలో ఒక రాత్రి ఉండవలసి వస్తే కుగ్రామం అయితే నేను ఉండను అనేవారు. కుగ్రామం అంటే ఆలయం లేని గ్రామం అని అర్థం. అది వాళ్ళకి దీక్షగా ఉండేది. ఆలయం లేని చోట మేము ఉంటాం, ఏదో ఒక ఆలయం ఉంటేనే మేము ఉంటాం. అది సాంప్రదాయంగా ఉండేది. ఉండి ఆరాధన చేయకపోతే అది దేశానికి మంచిది కాదు. ఇప్పుడు మీరు చూపించినటువంటి శివభక్తి ఈ క్షేత్రాల్లో ఉండేటటువంటి అన్ని గ్రామాలలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి ఆ శివారాధన చేయడం ప్రధానమైన కర్తవ్యం. అందువల్ల ఈ దేశంలో క్షేమము ధర్మము, ధర్మ సమర్థిస్తూ వేద సమర్థిస్తూ కర్మ సమర్థిస్తూ ఇవన్నీ అంటామే, అవి సమాజానికి క్షేమాన్ని ఇచ్చేవి. వాటి యందు శ్రద్ధ ఎప్పుడు తగ్గడం మంచిది కాదు. ఏ విధంగా భగవంతుని ఆరాధన చేస్తే ఆ గ్రామంలో అందరూ సుఖపడతారో అట్టి అర్థాన్ని చూపించేటువంటి మంత్రములోని విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాథరం అని ఇట్లాంటి వాక్యములలో గ్రామక్షేమం, దేశక్షేమము, సంస్కృతి, ధర్మం యొక్క క్షేమార్థం ఈ ఆలయాలను ఆరాధన చేసుకోమని పెద్దలు చెప్తూ వచ్చారు. అయితే 360 రోజులు కూడా శివారాధన చేస్తే పవిత్రమైనవి అవుతాయి ఆయా రోజులు. ఈ మాసంలో శివస్మరణ చేస్తే ఇతర రోజులలో ఉండేటువంటి ఫలానికి 100 రెట్లు అధికంగా, అధికంగా ఎక్కువ ఫలాన్ని ఇచ్చేటటువంటి పర్వదినాలుగా దీన్ని చెప్పారు. ఇవన్నీ ఎందుకు చేశామంటే ఆయా
జ్యోతిష్ శాస్త్ర రహస్యములను అనుసరించి ఆయా గ్రహములు ఆ సూర్యచంద్రుడు ఏ ఏ స్థానాల్లో ఎక్కడ ప్రతి సంవత్సరం ఉంటూ ఉంటారో వాటికి ఒక ప్రత్యేకమైన విశిష్టత, అల్ప తపస్సుకి అధిక ఫలం ఇచ్చేటువంటి శక్తి ఆ కాలంలో ఉంది. తపస్సు అల్పమే, అందరూ కూడా మనం అల్ప తపస్సుకులమే. చేసే తపస్సు చాలా తక్కువ, మనసు ఏకాగ్రత మరీ తక్కువ. ఇట్లాంటప్పుడు మనం ఒక క్షేత్రంలో కానీ ఒక పర్వదినం నాడు కానీ చేసేటువంటి అల్ప తపస్సు కూడా అధిక ఫలాన్ని ఇస్తుందని చెప్పడం చేత విస్మరించకుండా ఈ మాసం, ఈ నెలల్లో, ఆ పర్వదినాల్లో దగ్గరగా ఉండేటువంటి శివారాధనకి యోగ్యమైనటువంటి ఏ లింగం, చెట్టు కింద ప్రజలు విస్మరించిన శివలింగం కూడా తత్వం చేత తత్వత అది ఈశ్వరుడేది. ఆ శ్రద్ధతో భక్తితో ఆరాధించుకుంటేనే ఈ దేశంలో ఇప్పుడు ఉండేటువంటి సంక్షోభం తగ్గుతుంది. మన దేశంలో ముఖ్యంగా ఇప్పుడు కాశీకి వెడితే లక్షలాది జనం నిండిపోయి ఉంటారు. అక్కడ కాశీకి ప్రత్యేకం కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం అవసరం లేదు. అది ఎప్పుడూ కూడా కైలాసమేది. కైలాసానికి ఒక మాసంలో చాలా గొప్ప, ఇతర మాసాల్లో సామాన్యం అలా ఉండదు. అది అట్టి స్థితి కైలాసంది. కానీ మన గ్రామాలలో, మన ఊళ్ళలో మనం ఎక్కడ ప్రతిష్ఠించుకుంటామో అది కైలాసం, ఎక్కడ ఈ ఆలయాన్ని ఆ దర్శనం చేస్తామో అది కైలాసం. ఇవి స్థానాంతర భేదాల చేత క్షేత్రములు, పర్వాలు ఏర్పడ్డాయి మనందరికీ కూడా. కాశీ అని భావించేటట్టయితే మన ఊరిలో ఈ పక్కన ఉండే చిన్న శివాలయమే మోక్షాన్ని ఇవ్వగలదు, జ్ఞానాన్ని ఇవ్వగలదు, సమస్త ఆపదల నుంచి మనుషులు రక్షించగలదు. జాతకాలు చూపించి ఏళ్ళనాటి శని ఉంది, అది ఉంది, రాహు ఉంది, అష్టమ రాహు ఉన్నాడు, రోగం వచ్చిందని చెప్తాం. మరి దేశం నిండా ఆలయాలు ఎందుకు పెట్టారు? మనకి సౌకర్యం కోసమని, నిత్యము ఆపదలో లేకపోతే కోరికలో ఏదో ప్రయోజనం ఆశించి చేసేటటువంటి మనుషుడికి సర్వే సర్వత్రా ఈశ్వర ధ్యానం ఉండాలి, ఈశ్వరుని ఆరాధన అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో చేశారు. కాబట్టి ఇటువంటి ప్రత్యేక పూజ నిత్యం ఆలయాల్లో కనుక ఈ మాత్రం శ్రద్ధతో ఎప్పుడు ఒక మాటైనా ప్రతి వారు ఒక రోజు, సంవత్సరానికి ఒక మాటైనా నేను దేవాలయానికి పెడతాను అనుకుంటే అది ఎంతో ఫలం, అది దేశానికి అతి క్షేమం. భారతదేశంలో ఎందుకు ఇంత కష్టాలు వచ్చినాయి వీళ్ళకి? ఇన్ని దేవాలయాలు, ఇంత మంత్రవేత్తలు, ఇటువంటి తపస్సులు ఉన్న భూమి కదా, వీళ్ళకి ఎందుకు ఆపద కలుగుతోంది అని ప్రశ్నిస్తే 2 కారణాలు ఉన్నాయి. క్షేత్రాలని సృష్టించిన తర్వాత వాటిని ఆరాధించకపోవడం ఒకటి. రెండవది, ఎంత మతాచారాలున్నా ధర్మాన్ని మర్చిపోవడం ఒకటి. ధర్మం యొక్క స్వరూపం మానవ ధర్మం అని, భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త, తండ్రి పట్ల కొడుకుడు, కుమారులేమో తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల శిష్యులు, శిష్యుల పట్ల గురువులు. ఈ విధంగా ప్రతి ఇద్దరు వ్యక్తులకి కూడా ఒక అనుబంధంలో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఆ ధర్మాన్ని విస్మరించిన నాడు ఏ మతం కానీ తపస్సులు కూడా మనల్ని రక్షించవు. ఎంచేతనంటే తపస్సులు మనుషులు చేసిన దానికంటే రాక్షసులు ఎక్కువ చేశారు. రాక్షసులు చేసిన తపస్సుతో పోలిస్తే మనుషులు చేసిన తపస్సు చాలా అల్పమే. ఆనాడు మనుషులు చేసిన తపస్సు కేవలం జ్ఞానం కోసం చేశారు, రాక్షసులు ఏమో శక్తి కోసం చేశారు, వాళ్ళకి శక్తి లభించింది. కానీ ఈశ్వరుడు వాళ్ళకి ప్రత్యక్షమై ఇచ్చిన వరములన్నీ కూడా లోకకంటకంగా తయారైనవి. అంతేకాక వాళ్ళకి వినాశన హేతు అయినాయి. తపస్సు కంటే, పూజ కంటే ధర్మం ప్రధానంగా మన వాళ్ళు చెప్పారు. ధర్మాన్ని వాళ్ళు పాలించకపోవడం చేతనే తపస్సులు కూడా విపత్తులకి హేతువైనాయి. ఇప్పుడు కూడా 2 పనులు, ఈశ్వర భక్తి, ధర్మమందు శ్రద్ధ, ఈ 2 ఉంటే భారతదేశానికి ఆపదే ఉండదు. నేడు భారతదేశంలో హిందూ ధర్మానికి, వేద ధర్మానికి కలిగిన ఆపద ఎవరి వల్ల కలిగిందని అనుకోవడం కంటే మనలో ఉండే ధర్మలోపం వల్లనే కలిగిందని అనుకోవడం మనకి కర్తవ్యం. అలా భావించేటట్టయితే ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు చేతనైన విధంగా అందరికీ మంత్రం రావాలని ఏమీ లేదు, నమస్కరించినా చాలు. సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చేది. ఎవరు ఏ దేవతకి నమస్కరించినా కేశవుడికి వెళ్ళడమే కాదు, ఎవరికి నమస్కరించినా ఈశ్వరుడికే వెళతారు. ఒక వ్యక్తికి మనం నమస్కరించినప్పుడు మన భారతదేశంలో భావం ఏమిటంటే అతడిలో ఉండేటటువంటి తండ్రి, తల్లి, గురువు మొదలైనవి ఆ మానవ స్వభావం ఒకటి, ఆ రూపమే కాక అంతర్యామిగా ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడనే భావంతోనే నమస్కారం విధించబడింది. అంతకన్నా ఆ భావం మర్చిపోకూడదు. తీసుకునేవారు కూడా ఆ భావంతో తీసుకోవాలి. అది ఈశ్వరార్పణం చేయాలి. అందువల్ల వాళ్ళకి క్షేమం కలుగుతుంది. లేకపోతే తీసుకున్నవాడికి కూడా క్షేమం లేదు పూజకి. ఈ విధంగా ధర్మ సూక్ష్మాలు అన్నీ కూడా మనం ఆచరించేటట్టయితే భారతదేశంలో మతం అన్నది
ధర్మం తెలిసిన వారు ఉన్నారు, మంత్రం ఉన్నాయి, యజ్ఞములు ఉన్నాయి, క్రతువులు ఉన్నాయి, ఆలయాలు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మనుషుల్లో ధర్మం లేకపోతే ఇంకా ఆపదల పాలయ్యే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించండి. ఎప్పుడు ఈ కాలంలో కార్తీక మాసంలో శివభక్తి, మార్గశిర మాసంలో విష్ణు భక్తి, ఈ విధంగా భేద దృష్టి లేకుండా సంవత్సరం పొడుగున ఆయా దేవతలను ఆరాధించమని మన పెద్దలు చెబుతున్నారు. ఒక దేవతను ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా ఆయా పర్వాలలో, ఆయా మతంలో, ఆయా మాసాలలో ఆయా దేవతలను ఆరాధించమని పెద్దలు చెప్తున్నారు. ఇక్కడ ఆరంగంలో ఇట్లాంటి పూజలు ఇంక ఈ ఊళ్ళో కానీ తప్ప ఇంకెక్కడా జరగవు సాధారణంగా. మీకు అటువంటి శ్రద్ధ ఉంది, చాలా గొప్ప విషయమే. కానీ కర్తవ్యంలో నిత్యం దేవతారాధనను విస్మరించకుండా పర్వదినాలలో పవిత్ర జీవనం, ధర్మాచరణ ప్రధానంగా పెట్టుకుంటే భారతదేశానికి విపత్తులు ఉండవు. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. మీ చేత మీరు చేయండి, బంధువుల చేత చేయించండి, పుత్రుల చేత చేయించండి, మనవుల చేత చేయించండి. ఇది ఆచరిస్తూ ఉండమని నా అభ్యర్థన. శివోరక్ష. It's a very unique performance. The success behind all fine arts, let me tell you once again, is devotion. సంగీతం, భారతదేశంలో సంగీతం, నాట్యం, సాహిత్యం అన్నీ కూడా భక్తి సక్రమంగా మనసులో ఉంటేనే రాణిస్తాయి. మీరందరూ కూడా జగన్నాథుణ్ణి త్రికరణ శుద్ధిగా మహర్నితులు ధ్యానించి భక్తితో కొలిచేటువంటి భక్తులు. All of them are greatly devoted to Jagannath, and they are at heart, basically, fundamentally, they are all devotees, bhaktuలు. That is why there is so much of rasa, there is so much of bhava, bhava, lasya. Everything is exuding great devotion. Without bhakti, if these arts are considered to be just mechanical performances or commercial performances, they don't succeed at all, they don't impress us. I am sure all these artists have walked into our hearts, kindling the same bhakti that they are experiencing in us also. I congratulate them. ఈ సందర్భం అందరికీ తెలిసిందే. నాకు 74 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయినాయి. నా జన్మదిన శుభాకాంక్షలు మీకు ఇస్తున్నాను. అంటే ఇంత మాత్రం ఆయుర్దాయం, ఈ లోపల నాకు కలిగినటువంటి శాంతి, నిశ్చలత్వం, ఏదైనా ప్రార్థన ఉంటే అది మీ అందరికీ నాకంటే అధికంగా ఈశ్వరుడు ఇవ్వాలని ఆకాంక్ష. అది నా జన్మదినానికి మీ అందరికీ భాగం. ఎందుకంటే శ్రద్ధ, భక్తి, ప్రేమ, ఏ ప్రయాసాలు కోర్చేందులో అన్ని కోట్లు మనసు నచ్చుకుంటాడు. దాని వెనుక ఎటువంటి శ్రద్ధ చాలా ఉన్నదో, ఆ ప్రేమ వాటికి ఎంత విలువనదో నాకు తెలుసు.
దానికి ఈశ్వరుడికి ఇవ్వాల్సినటువంటి ఫలాన్ని నేను ఈ విధంగా పుట్టిన కాలం రోజు వస్తూ ఉంటుంది, సంవత్సరాలు ఒక మాట. అప్పుడు ప్రప్రథమంగా నిద్రలేవగానే ఆనాడు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటి? వాళ్ళు నాకు ఎవరు సన్మానం చేస్తారు, లేకపోతే నేను కొత్త బట్టలు పెట్టుకోను కానీ కాదు. ఆనాడు నన్ను కన్న తల్లి ఇటువంటి ప్రేమతో నన్ను కన్నదో తల్లిని గుర్తు చేసుకోవాలి. ఎంత వేదన పడి ఎటువంటి ప్రేమతో వాత్సల్యంతో మృగతో నన్ను కన్నదు. దాన్ని ఆ క్షణంలో ఆమె నాకు చూపిన ప్రేమ, త్యాగం చేసిన త్యాగం, పడ్డ శ్రమ ఆనాడు తెలియదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కొంత విముక్తి అని మొదటి మాట. ఈనాడు బ్రతికాను, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏం చేశాను, నా చుట్టూ ఉన్నది ఏంటి? ఆ ప్రశ్నకి ఒక మాట సమాధానం లేదు. అప్పుడు మన చుట్టూ ఉండే బంధుమిత్రులు, దేహం, దేశం, మన దేహంతో పాటు దేశం, మన సంస్కృతి, ఇవన్నీ కూడా వెంటనే గుర్తురావు. ఇల్లు, సంసారం, భార్య, పిల్లలు అవి వేరే గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. పొద్దున్న అవే ఉంటాయి మనసులో. గుర్తు పెట్టుకోవాల్సినది ఏ దేశంలో ఉంటున్నాను నేను, ఈ దేశం యొక్క స్వభావం ఏమి, నేనేం చేస్తున్నాను, దానికి నాకు ఎటువంటి బాంధవ్యం. నేను ఈ దేశంలో ఈ భూమిలో పొందిన పంట తిని శరీరాన్ని పెంచుకున్నాను. ఈ నదులలో జలాన్ని తాగి నేను ప్రాణాన్ని ధరించాను. ఈ దేశంలో అందరూ చూపించినటువంటి భాషను మాట్లాడుకుని పలుకుతున్నాను. వాళ్ళు చెప్పిన సంస్కృతిని నేను జ్ఞాపకం చేసుకుని అందరూ వెలిగి ఉన్నాను. ఒక నదిలో చేప నదిని గుర్తించినట్టు అలాగా తన సంస్కృతిని నేను గుర్తుపెట్టు. ఆనాడు మళ్ళీ పునరుద్ఘాటన అవుతుంది తన జన్మదినం. మరొక మాట జ్ఞాపకం అవుతుంది, నేను ఇక్కడ పుట్టాను. ఆ సంస్కృతికి తల్లికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకున్నాము, దీనికి ఏ విధంగా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి, దీని కూడా ఎలా తీర్చుకోవాలి. నేను ఈ సంస్కృతి, ఈ దేశం, ఈ భాష, ఈ జలం, ఈ గాలి, ఈ మట్టి, ఇందులో పుట్టినటువంటి ఔషధులు, వీటి యొక్క సారం నేననే వస్తువు ఇక్కడ కనబడుతుంది అని గుర్తుపెట్టు. అప్పుడు ఒక ఉత్కృష్టమైన కర్తవ్యం జ్ఞాపకం వస్తుంది. అయితే ఇంట్లో పుట్టిన నేను దీనికి ఏం చేశాను? అయితే ప్రశ్న వేయచ్చు, నది చేప అన్నారు, చేప నది కోసం ఏం చేస్తుంది? కొంత చేస్తుంది. నదిలో పుట్టే నాచు మాలిన్యం చేప తిని నదిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఊరిగా బతకదు. చేపలు లేకపోతే నది చాలా అసహ్యంగా దుర్భరంగా ఉంటుంది. ప్రతి జీవుడు తెలిసి కానీ తెలియక కానీ భగవంతుడి అనుగ్రహంతో, ఆ భగవంతుడు చేసినటువంటి ప్రేరణతో కొంత జన్మలు సార్థక్యం చేసుకుంటూ, రుణగ్రస్తుడైన వాడు రుణాన్ని తీర్చుకుంటూ, ఏదో ఒక తెలిసి కానీ తెలియక వాళ్ళకు పుణ్యకార్యం చేస్తూనే జీవిస్తున్నాడు. అతడు దుష్టుడు, ఇతడు దుర్మార్గుడు, ఇతడు సాధవరుడు అంటున్నానే. వాళ్ళ జీవితం కూడా బాగా సన్నిహితంగా పరిశీలిస్తే అతడు చేస్తున్న మంచి పని కూడా ఒక చోట ఎక్కడో ఎక్కించేది కనిపిస్తుంది. దాని పేరు ఈశ్వరానుగ్రహం. ఆ కాస్త కూడా లేకపోతే అతడు శాశ్వతం నరగానికి పోతాడేమో ఉంటుంది. చేసే పాపంలో మధ్య మధ్య పొరపాటునే అతని చేత పుణ్యం చేస్తాడు ఈశ్వరుడు. అది ఈశ్వరానుగ్రహం కాదు. ప్రతి దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం కర్తవ్యం. ఇంకా నేను చేసినటువంటి కార్యాలలో నాకు ఎంత పనికొచ్చేది చేశాను అని రెండవ ప్రశ్న.
నా కోసం పనికొచ్చేది ఏం చేశాను అంటే, నేను ఎంత డబ్బు సంపాదించాను, ఇల్లు కట్టాను, ఎంత పొలం కొన్నాను, ఇది కాదు. ఇతరుడికి ఎంత పనికొచ్చాను నేను, అంతవరకే నాకు నేను చేసుకున్నది. నా వల్ల ఎవరికైనా ఒక తృణం కలిగి లాభం కలిగితే అది నా కోసమే నేను చేశానని గుర్తుపెట్టు. ఎవరికో ఈరోజు చేశామని చెప్పే భావం కాదు. చేసే పుణ్యం, ఇంకొకరికి ఇచ్చేటటువంటి గౌరవం, మరొకరికి ఇచ్చేటటువంటి సేవ, ఇవన్నీ కూడా మనం డబ్బు డిపాజిట్లో వేసుకుని 5 సంవత్సరాల ద్వారా రెట్టింపు అవుతుందని ఏదో చూస్తాను. అలాగే ఈ విషయం వ్యాపకమైనటువంటి పరమేశ్వరుని యొక్క సన్నిధిలో అంతటా వ్యాపించిన అతని లోపల మనం చేసే ప్రతి పుణ్యకార్యం చక్రవర్తితో మళ్ళీ మనకు వస్తుంది. ప్రతిదీ ఏ పుణ్యకార్యం చేసినా నాకు ఈ మాత్రం నేను చేసుకున్నాను అని స్వవిషయంగానే దాన్ని భావించాను. ఈ పరమార్థాన్ని గుర్తించడమే భారతీయత. లేకపోతే భారతదేశంలో పుట్టిన, దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒకటే, ఇక్కడ పుట్టవలసిన అవసరం లేదు మాత్రం గుర్తించకపోతే. ఈ ధర్మాన్ని, ధర్మ వివేకాన్ని నిజమైన శాశ్వతమైన స్వార్థంగా మనం గుర్తించాలి. అదే నిజమైన స్వార్థం. రెండవది నేనే నా విషయంలో ఏంటి, ఇది భగవంతుడు అనుగ్రహం కొంత కలిగి, శాంతి కలిగి, ఆ శాంతిని మీకు ఇతోధికంగా కలగాలని నేను భగవంతుడు వేడుకుంటున్నాను. దేనివల్ల ఈ శాంతి ఏమిటి అనే స్వవిషయం ఒక మాట నేను స్వాగతంగా గట్టిగా మాట్లాడుతున్నాను. నిత్య వస్తు వివేకమైన ఒక మాట అంటాం మనం. నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది అని తెలుసుకోవడం వివేకము అని ఆ సమాసానికి అర్థం. నిత్యమైనటువంటిది కాలం, అనిత్యమైనటువంటిది తత్కాలం. ఇది గుర్తు పెట్టుకుంటే రెండు ఒకటే అని అనిపిస్తుంది ఒక చోట, రెండు ఒకటి కాదనిపిస్తుంది మరొక చోట. ఈ క్షణం ఇక్కడ ఇప్పుడు కూర్చోవడం వేరు తత్కాలం, ఇది అనిత్యం. ఎప్పుడు ఇలాంటి కోట్ల తత్కాలమైన తనలో ఎప్పుడు ధరించి ఉంటూ తాను మార్పు చెందకుండా ఉండేటువంటి నిత్యమైన వస్తువు కాలం పేరు, దానికి కాలం, అది నిత్యమైనది. అనిత్యాన్ని ఎప్పుడు మనం శ్రద్ధతో పరిశీలిస్తామో నిత్యం మర్చిపోతాం. నిత్యమైన ఎప్పుడు ముందు పెట్టుకుంటాము, అనిత్యమైన పదార్థం మనల్ని బంధించదు, పీడించదు, బాధించదు. లేకపోతే కాలసర్ప దృష్టిని వలె మనిషి క్షణక్షణం నశిస్తూ ఉంటాడు. ఏంటి కాలసర్పము? అనిత్యమైనటువంటి నిరంతర శ్రద్ధలు, అనిత్యమైన వస్తువులందు క్షణక్షణం గడిచిపోతూ ఉండే చేత కొద్దిగా లోపలికి కాలసర్పం మిగేస్తూ ఉంటాడు. నిత్యమైన కాలజ్ఞానం ఉన్నవాడిని కాలసర్పం కాటేయదు. ఆ కాలం అతడు దాన్ని జీర్ణం చేసుకుంటాడు, కాలస్వరూపుడు అవుతాడు. కాలస్వరూపుడు అంటే నిత్యము యథార్థంగా సమస్త జగత్తును తనలోంచి పుట్టి మళ్ళీ తనలోకి తీసుకుంటున్నటువంటి కాలం యొక్క వస్తువుదే పరమేశ్వరుడు యొక్క చైతన్యం. అది పరమేశ్వరుడు స్వభావంలో ఆ కాలం ఉంటాయి. అది కాలస్వరూపుడే ఇవన్నీ అంటా. కానీ సూర్యుడికి వెలుగు వేడి ఉన్నట్టు ఈశ్వరుని యొక్క చైతన్యం కాలం అనే పేరుతో ఉంది. అందులో ఈ నదిలో, సముద్రంలో అలల వలె జంతువుకి పుట్టడం పోవడం, ఈ అగలి గోళాలు ఈ గోళాలన్నీ కూడా పుట్టడం మళ్ళీ లైతం జరుగుతూ ఉంటుంది. అన్నీ అనిత్యమే. దీర్ఘకాలంగా ఉన్నది కూడా అనిత్యమే. హ్రస్వం ఒక క్షణం మాత్రం ఉన్నది కూడా అనిత్యమే.
మనకు అల్పత్వం లోపల ఉండడం చేత ఓ యుగం అంటే చాలా పెద్ద కాలం అని అనిపిస్తుంది. అది మన అల్పత్వం వల్ల అలా కనిపిస్తుంది. కానీ పరమేశ్వర చైతన్యంలో యుగములన్నీ కూడా క్షణములే. అట్టి తత్వంలో మనం ప్రవేశించిన నాడు, ఈశ్వరుడికి చైతన్యంలో ఈ జీవాత్మ జీవాహంకారం శ్రద్ధ ప్రవేశించిన నాడు అనిత్య వస్తువులను వదిలిపెట్టి నిత్య వస్తువులకు పెడతాం. అప్పుడు నిత్యకృత్యంలో జరుగుతుండేటువంటి క్షణక్షణము మారుతూ ఉండేటువంటి ఈ అనుభవాలన్నీ కూడా అనిత్యమని తెలుసుకోవడం కాదు, అసత్యమని తెలుస్తుంది. అనిత్యమైన వస్తువే అసత్యము, నిత్యమైన వస్తువే సత్యము. సత్యమే ఆనందము, సత్యమే జ్ఞానము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అనంతము సత్యము, దాని గురించిన జ్ఞానము నిత్య జీవితంలో ఈ విధమైన శ్రద్ధను మనం అలవర్చుకోవడానికి పెద్ద వేదాంత విజ్ఞానం కానీ, వేద విజ్ఞానం కానీ, శాస్త్ర జ్ఞానం కానీ అవసరమా? నాకు ఎక్కడ కనపడలేదు. వాటితో నిమిత్తం లేకుండానే మనం నేను అనేటటువంటి ఒక వస్తువు ఉంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని సరైన కోఆర్డినేట్స్తో అనంతమైన కాలంలో దాన్ని పెట్టుకుని చూసుకుని ఆ నావతో ఈ సముద్రాన్ని దాన్ని వెళ్ళిపోవచ్చు, నిత్యమైన కాలంలో ప్రవేశించవచ్చు. ఒక రైలు నేల మీద నడుస్తున్నప్పుడు ఒక 2 పట్టాల మీద వెళుతుంది. నావ సముద్రంలో వెళుతున్నప్పుడు దానికి పట్టాలు రోడ్డు ఉందా అంటే సముద్రం అంతా దానిది. పరిమితమైనటువంటి మార్గాన్వేషణ కాదు. ఈ సముద్రం అంతా నాదే అనుకుని ఎక్కడంటే అక్కడ ఎటైనా వెళ్ళగలను అనుకుంటుంది. నావ చిన్నది, అనంతమైన సముద్రంలో అంతా నాదే అని అనుకోగలదు. నావ తల్లి తాను అనంతమైన నిత్యమైన కాలంలో సృష్టిలో అంతా నాదే అని అనుకోవడం చేత దాన్ని అనంతుడు అవుతున్నాడు. నిత్యమైనటువంటి కాలస్వరూపాన్ని గ్రహించినాడు. అనిత్యమైన వస్తువులు పోతున్నాయి, వాటి దృష్టిలోకి రావటం లేదు. ఆ విధంగా మనుషుడు కర్మాధీనుడు, కర్మ ఫలాధీనుడు కాకుండా ధరించడానికి మార్గం ఇది. అందరూ కూడా తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంటూ అందరిలో ముఖం ఎంత శ్రద్ధగా చూసుకుంటారో అంతటి నూరింత శ్రద్ధతో అంతర్యాన్ని చూసుకోవాలి. మన నిజ స్వరూపం ముఖం కాదు, వేషం కాదు, భూషణాలు కాదు. వేషభూషణాలు కానటువంటి, ముఖావలోకనం కానటువంటి సద్వస్తువు నేను ఈ వస్తువుని అంతర్యామిగా గ్రహించి అంతర్దృష్టితో చూస్తే అది యథార్థమైన ఉపయోగపడేటువంటి స్వార్థం. బాహ్య దృష్టి అంతా కూడా నిరుపయోగమైనటువంటిది, బంధనహేతుమైనటువంటిది, భౌతికమైన స్వార్థం. భౌతికమైన శరీరమే అనిత్యం కాబట్టి దానితో కూర్చున్న స్వార్థం అంతా ఎందుకు పరిగణండి. నిత్యమైన వస్తువు దాని గురించి స్వార్థం శాశ్వతం నిత్యం. ఈ చిన్న విమర్శ మామూలు మాటలతో మనం నిత్యం చేసుకుంటూ ఉంటే సర్వోపనిషత్ సారము భగవంతుడు మనల్ని చేసుకోమని నిర్దేశించినటువంటి మార్గాన్ని మనం అనుసరించడం జరుగుతుంది. దానివల్ల శాశ్వతమైన ఆనందం సుఖం కలుగుతుంది. వస్తువుల యొక్క రాక పోక, ప్రాప్తి అప్రాప్తి నష్టం కాదు. ఎందుకు కలిగిన అనిత్యమైన తాత్కాలికమైనటువంటి క్షణికములైనవి అని చెప్పారు బుద్ధుడు. ప్రపంచాన్ని సర్వం క్షణికం అన్నాడు. ఆయనకి ఉపనిషత్ సార్ ఉపనిషత్తులు అసలు లేదని అనుకోకూడదు. ఉపనిషత్ సారాన్ని స్వతంత్రంగా ఆయన మార్గం ఏర్పడింది. ఆ ఉపనిషత్తుల యొక్క భాష ప్రతి వారికి కూడా ఒక్కొక్క విధంగా దోచకమవుతారు. ఒక దేవతకు ఉపనిషత్తు ఒకలా అర్థం అవుతుంది, ఒక గంధర్వునికి ఒకలా అర్థం అవుతుంది, ఒక విద్యావంతుడికి, ఒక జ్ఞానికి, ఒక యోగికి, ఒక భక్తుడికి
ఒక పండితుడికి, ఒక మూర్ఖుడికి, వీరందరికీ కూడా ఒక చాలా ఒకలాగా ధరిస్తుంది. అందరూ వినడానికి అనుకులేదు. ఎవరికి ఎలాగ స్ఫూర్తి ఇవ్వగలరు అలా ఇస్తుంది. అతడు సర్వ క్షణికం అంటాడు. క్షణికం ఏంటంటే సర్వ అశాశ్వతం అనిత్యం. అయితే సర్వం శూన్యం అని కూడా అన్నాడు. మళ్ళీ ఇవన్నీ కలిపితే అనిత్యం లేని ఉండే కలిపితే శూన్యం అంటే ఇంకొక అర్థంలో ఈ జగత్తంతా కలిపి మొత్తం జగత్తంతా ఒక చోట రాశిగా ఒక చోటు చూస్తే 14 భువనాలు, అనంతకోటి జీవరాశులు, దేవతలు, దిక్పతులు, గ్రహములు, గోడవులు అన్నీ ఒక చోట గొప్పగా పోస్తే క్షణంలో అంత దానమైపోతుంది. అంతా ఒక చోట వచ్చినప్పుడు ఏది ఉండదు. దూరం దూరంగా ఉంటే జగత్తు ఉంటుంది. అంతా ఒక చోట చేసినప్పుడు సర్వము ఒకటి శూన్యం. అంతరార్థం బ్రహ్మం నిత్యం, అది సత్యం. బ్రహ్మలోపల ఉండే వస్తువులన్నీ కూడా అనిత్యమే, అందుకని అసత్యమే, అనిత్యమే. అర్థం కూడా చేసుకోవచ్చు. ఆత్మల వాక్యాలు సహృదయంతో అర్థం చేసుకుంటే పరమ నాస్తికుడు చెప్పే మాటలో కూడా అసత్యం కనిపిస్తుంది. వాడి పేరు నాస్తికుడు మనం ఎప్పుడైతే గ్రహించామో వాడి మాట వినదలుచుకోము కాబట్టి సత్యం గ్రహించాం. ఇదంతా మన మనోభావాలు. అందరూ కూడా అట్టి శాంతిని పొందడానికి సంపూర్ణమైన అర్హత కలిగిన వారు. ఇచ్చేవాడు మీకు, నాకు, అందరికీ కూడా ఈశ్వరుడు ఒకడే. అతను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మన చేయి దాచి తీసుకోవడమే ఆలస్యం. కానీ నేను ఎప్పటి నుంచో భగవంతుని అడుగుతున్నాను, నన్ను చూడటం లేదు, నా మాట వినిపించుకోవటం లేదు, నాకు ఆయన దయ నా మీద ఎప్పుడు కలుగుతుందో, ఇవన్నీ భక్తితో ప్రేమతో భార్యాభర్తలు ఎవరాడుకున్నట్టు అలాంటి భాష అది లౌకికమైన మనోహరమైన భావన. ఇవ్వకపోవడం ఏమిటి? అడిగినాడు, మొదటి రోజున ఇచ్చాడు. ఇచ్చినట్టు తెలియదు మనకి. ఆనాడు తెలిసినాడు, అప్పుడే ఇచ్చావా, నాకు తెలియదే. అప్పుడు ఈశ్వరానుగ్రహం మనని తన వద్దకు చేర్చుకోవడం కోసం ఈ జగత్ సృష్టించాడు. అడగమంటున్నాడు, అడగాలి, ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం అడగాలని కూడా అతని సంకల్పమే కాబట్టి ఇవ్వడం అతని కార్యం ఆలస్యమే లేదు. కాబట్టి ఏ భాషలో ఎవరైనా ఎలాగనుకున్నప్పుడు కూడా పరమేశ్వరుడి చైతన్యం అందరికీ అంతర్యామిగా అతిసన్నిహితంగా ఉన్న వస్తుంది. జీవుడికి తన శరీరం యొక్క చర్మం చాలా దూరంగా ఉంది. ఈశ్వరుడు అంతకంటే సన్నిహితంగా దగ్గరగా ఉన్నాడు. ఇది గుర్తించుకొని ఈ లౌకిక ప్రపంచంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, వితరణగా దుఃఖాన్ని అందరికీ ఇస్తున్నాడు. ఇప్పుడు వర్తమాన జీవన విధానం ఇదే. ఈ అజ్ఞానం, ఈ హింస, ఈ అవిద్య, ఇందులో కూడా భగవన్నామం చేస్తున్నారు మనుషులు. అది చాలా వింత. అంటే రాక్షసులు కూడా తపస్సు చేశారు ఈశ్వరుని గురించి, కానీ ఏం అడగాలో తెలియకుండా చేశారు. తపస్సు చేయకుండా ఏం అడగాలో తెలిస్తే సిద్ధిస్తుంది. తపస్సే అవసరం లేదు, అడగడం తెలిసిన వాడికి. ఏది అడగాలో తెలిస్తే తపస్సు అవసరం లేదు. ఏది అడగాలో ఏది అడగకూడదో అది అడగడానికి సంసిద్ధులై అనంతమైన తపస్సు చేసి నశిస్తుంది. అది రాక్షస కృత్యం అంటున్నాం. మనం అలాంటి సంస్కారాలకి దూరంగా పెట్టి స్వవేషణ నిందగార్థంలో జాగ్రత్తగా చూసుకుంటూ భారతీయతను మర్చిపోక, భారతదేశంలో నేను భారతీయుడిని, ఈ దేశంలో పుట్టాను, నేను ఇక్కడ పుట్టాను, ఇది నా సంస్కృతి, ఇది నా తాత, ఇది నా తండ్రి తల్లి అని అనుకుంటూ పరిసరాలను చూసుకుంటూ గుర్తుపెట్టుకుంటే 360 రోజులకు ఒకసారి కాదు జన్మదినం, క్షణ క్షణం జన్మదినమే సార్థకంగా ఉంటుంది. ఆ విధంగా ఎక్కడ దీపం ఉంటుందో చుట్టూ వెలుగు ఉన్నట్టు, ఎక్కడ శాంతి ఉంటుందో అతడి చుట్టూ శాంతి ఉంటుంది.
శాంతి కూడా దీపం అంటే వ్యాపిస్తుంది. ఆనందం అంటే నిస్వార్థమైన ఆనందం ఎక్కడైతే ఉంటుందో అది అతడికి మాత్రమే పరిమితమై ఉండదు, అది వద్దన్నా వ్యాపిస్తుంది. దీపం కాంతిని దాచుకోని లేదు, దానికి చేతకాదు దాగదు. అలాగే ఇది నా దీపం, నేను కదా దీపం, నా కాంతి కదా ఏ విధంగా అనుభవం. అలాగే ఒక వ్యక్తి ఒక శాంతిని ఒక ఆనందాన్ని పొందినప్పుడు అది వ్యాపించి తీరుతుంది, అది అతడు దాచుకోలేడు. అట్టి వ్యక్తులు కావాలి భారతదేశం అంతా. అది భారతీయత. మన ఋషుల యొక్క రుణం తీర్చుకోవడానికి అది ఒకటే మార్గం. స్వర్గానికి వెళ్తామేమో యజ్ఞాలు చేసి, అయినప్పటికీ కూడా ఋషులను తీరకపోవచ్చు. దేవతలను తీరవచ్చు, దేవతలు సంప్రీతులు కావచ్చు, స్వర్గానికి వెళ్ళవచ్చు. కానీ ఋషులను అనేది ఒకటి ఉంది. ఋషులను అంటే వాళ్ళు మనం తత్వజ్ఞానులు కావాల్సింది ధర్మ మార్గంలో జీవించవలసింది. కర్మ మార్గంలో జీవించి స్వర్గానికి వెళ్ళచ్చు, ధర్మ మార్గంలో జీవించి జ్ఞానానికి వెళ్ళవచ్చు. ఈ రెండవ దృష్టి ప్రోక్తం. వాళ్ళని తీర్చుకోకపోతే స్వర్గం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళిన నాడే వాళ్ళు సంతోషిస్తారు. ఏమిటి వాళ్ళు సంతోషిస్తారు? వాళ్ళ కోసమా మన కోసమా? వాళ్ళ ఆకాంక్ష మన కోసం. తండ్రి గురువు పిల్లవాడికి ఏదో చెప్తారు, వాడు అది చేస్తున్నాడా లేదా ఎంతో చదువుగా మరి ఎందుకు చేయలేదు అడుగుతారు, చేయమంటారు, ప్రోత్సహితం చేస్తారు, కోపడతారు, తిడతారు. అది వాళ్ళ కోసం వీరి కోసం. అట్టి మహర్షుల యొక్క సంతానంగా భారతదేశం జీవకోటి ఉంది. ఇక్కడ పశువు పక్షి అన్నీ కూడా ఒక జన్మ తర్వాత జన్మతో పశువు నుంచి పక్షి కానీ, పక్షి నుంచి మనుషులు కానీ, మనుషుల నుంచి ఉత్తముడిగా చెప్పి భారతదేశ పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి జీవకోటి. అది మొత్తం పెట్టుకొని విశ్వానికి ఒక మార్గాన్ని చూపించగలిగిన ఆత్మస్థైర్యంతో నేను చూపించగలను, ఆదర్శంగా ఉండగలను. నేనేమి రాజులు కాదు, పండితుడు కాదు, లేకపోతే వేదలు కాదు. నేను ఒక భారతీయుడిగా ఉండడమే అత్యుత్తమ స్థితి. భారతీయుడే ఏం చదివాడు, ఏం పండితుడైనాడు, ఏం చేశాడు, ఏం యజ్ఞాలు చేశాడు అని అవసరం లేదు. భారతీయుడిగా ఉండడమే ఆదర్శమైన భారతీయుడిగా ఉండడమే లోకానికి అతడు చూస్తాను. అట్టివాడు ప్రతి భారతీయుడు గురువే అని నా ఆకాంక్ష. అలా ఉండాలని కోరుతున్నాను. ఈశ్వరానుగ్రహం మీ అందరికీ సమృద్ధిగా లభించాలి. ఆయుర్భాగ్యములు, ఆరోగ్యము, సుఖము, శాంతి, సమృద్ధి మీకు, మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ హితం కోరే వారికి అందరికీ పుష్కలంగా ఈశ్వరుడు ఇవ్వాలని శుభాకాంక్షతో సెలవు తీసుకుంటున్నాను.
యావత్ ఆంధ్రదేశానికి సుపరిచితులు. వరంగల్ వారి యజ్ఞవేదిక. ఇక్కడ వారు యూనివర్సిటీలో చాలా కాలం పనిచేసి అనేక మందికి బోధన చేయడమే కాక వారి జీవితాంతము కూడా నిస్వార్థంగా సంస్కృతికి సేవ చేసినటువంటి ఒక మహనీయులు. వారి అంతఃకరణలో ఆ రాముడే ఉండి నిరహంకారము నిస్వార్థము ఆ రూపంలో నెలకొని ఉండడం చేతనే ఆయన రామరాజు అయినారు. రాముడికి కూడా రాజు అనే పేరు లేదు, వారికి ఉంది. అంటే రాముడు మాత్రమే రాజుగా కలిగిన వ్యక్తి అని అర్థం కూడా ఉంది. పరివేశ ఒక పెద్ద సాహితీ వ్యవసాయం నిస్వార్థంగా చేస్తేనే వస్తుంది, కానీ పదవుల కోసం కానీ బిరుదుల కోసం కానీ చేస్తే అది రాదు. వారికి ఎవరి బిరుదులు అక్కర్లేదు, వారి పేరులోనే అది ఉంది, బిరుదురాజు వారు. ఎవరు ఇవ్వాల్సిన బిరుదులు లేవు. సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మాన్ని, దానికి 1000 ముఖాలు ఉన్నాయి. ఆదిశేషుల వలె సంగీతం, సాహిత్యం మొదలైన ఎన్నో ఉన్నాయి. వాటిని ఏ రంగంలోనైనా ఎవరు కృషి చేసినా వారు నిస్వార్థంగా చేస్తున్నారని గుర్తించి వారిని నమస్కరించి వారిని ప్రోత్సహించవలసిన, గౌరవించవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. పౌరులు తమ పని తాను చేస్తే ఈ దేశంలో మహాత్ములకు కొదవలేదు, పండితులు కొలవలేదు, యోగులు ఉన్నారు, నిస్వార్థపరులైన తపస్సులు ఉన్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, కథలు చేస్తున్నారు. స్వార్థం కోసం కంటే దేశ సంస్కృతి కోసం వారిని సేవించడం మన కర్తవ్యం. ఆ దృష్టితో ఈ గ్రంథం నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతతో స్వీకరించి భారతీయ సంస్కృతి జగన్మాతకు పాదార్పణం చేస్తూ పాద నమస్కారంతో నేను అనుమతిస్తున్నాను. ఆ భారతి వారికి సంపూర్ణ ఆయుర్భాగ్యములు, మేధాశక్తి, శక్తి అంతా కూడా లోపల నుంచి స్ఫూర్తి ఇచ్చి ఇంకా ఇతోధికంగా అనేక గ్రంథములు, అనేక విధములైన బోధలు వారి నుంచి ప్రజలకు సంక్రమించాలని భారతిని వేడుకుంటూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, కృతజ్ఞతాపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రధానమైనది అందరూ ఇహలోకంలో సుఖము శాంతి కోరుతూనే ఉంటారు. కోరడం తెలుసు, కానీ అది ఎలా సంపాదించాలో తెలిసినవాడు తెలివైనవాడు. దానికి 2 మార్గాలు ఉన్నాయి. అవి కోరకుండా ఉండడం, అప్పుడు లభించినప్పుడు పొంగకుండా ఉండడం. కోరకుండా ఉండిన వాళ్ళకి ఎక్కువ లభిస్తున్నాయి. కోరిన వారికి ఎందుకు లభించడం లేదంటే కోరిక ఉంటే దానికి తగినంత పుణ్యమో తపస్సు యోగము సంపాదించిన తర్వాత కానీ అది లభించడం లేదు. పరమార్థం అనిత్యము నిత్యము అయిన వస్తువులు ఎంత తేడా ఏమిటో తెలుసుకొని క్షణక్షణము మనం చేస్తున్నటువంటి అనుభవములు, పొందుతున్న అనుభవాలన్నీ కూడా ఆ క్షణమే, ఆ తత్కాలానికి చెందినవి మాత్రమే. ఉత్తర క్షణం వాటికి స్థితి లేదు, అస్థితే ఉంది, అస్తిత్వం లేదు. తక్షణమే ఈనాడు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవడం క్షణికం, తర్వాత ఉండదు, గంట తర్వాత. ప్రతిదీ ఇంతే. భోజనం, నిద్ర, పదవి, ధనం, కీర్తి, సృష్టి, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా తాత్కాలికమని క్షణికమని గ్రహించడం, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడము అనిత్య వస్తు విజ్ఞానం ఇది. ఇకపోతే నిత్య వస్తు విజ్ఞానం ఏది? శాశ్వతమైన కాలం ఒకటి ఉన్నది. ఈ కాలంలో కాలం శాశ్వతం అంటున్నారు, కానీ కాలంలో ఏ వస్తువు శాశ్వతం కాదు. ఈ భూగోళం, ఈ నక్షత్రములు ఇవి కూడా నిత్యం కాదంటున్నారు. అట్టి నిత్యమైనటువంటి కాలస్వరూపం ఏదో, దేని నుంచి జగత్తు పుడుతుందో దాని యందు శ్రద్ధ వహించి దానిని స్మరించడం చేత మృత్యువు ఉండదు, జన్మ ఉండదు, నిత్యత్వం వస్తుంది. అట్టి స్థితిని పొందడం, నిరంతరం ఆ ధ్యాసలో ఉండడమే తపస్సు అని నా నమ్మకం. అలా ధ్యాస నిత్య వస్తువేది? దేని యందు అనిత్యమైన వస్తువులు క్షణక్షణము నశిస్తున్నాయి. అట్టి వస్తువు ఏది అంటే బయటి నక్షత్ర మండలం వెతికితే కూడా అది కనపడదు. అంతర్జామిని లోపల చూసుకుంటే కనపడుతుంది. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, నిత్యము శాశ్వతమై ఉంటుంది. దాని చుట్టూ ఈ శరీర ప్రతిబింబమైన సూక్ష్మ
శరీరం జీవాత్మ ఉంటుంది. ఆ జీవాత్మ పైన స్థూల శరీరం ఉంటుంది. స్థూల శరీరం పైన ప్రపంచం ఉంటుంది. ఈ బయట ప్రపంచం చూడటం కంటే ఇవన్నిటిని ఒకటొకటి విసర్జించి లోపలికి వెళ్ళి ఆ సూక్ష్మ స్థితిని చూడటమే మన కర్తవ్యం. దానివల్ల నిత్యత్వం వస్తుంది. అది శాశ్వతం, మంగళము, శుభము. దానివల్ల నిత్యమైన శాశ్వతమైన శాంతి కలుగుతాం. నాకు ఈ 74 సంవత్సరాలు పూర్తయిన రోజున నేను మీ అందరిలాగే నాకు ఈ సంసారము, సుఖము, దుఃఖం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రాకపోక అయిన వాళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అయినా భగవంతుడు అనుగ్రహించడం నా ఎంతో దయతో నాకు ఇచ్చినటువంటి శాంతి ఏదో ఉంది. ఆ శాంతి మీ అందరికీ కూడా ఈశ్వరుడు ఇవ్వాలని నా జన్మదిన నాడు మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. నాకంటే ఇంకా మహోన్నత స్థితికి మీరు వెళ్ళాలి, ఇంకా ఆయుష్మంతులు కావాలి. ఐశ్వర్యం మీ ఎడం చేతిలో అడిగితే చేతుల్లో చేయి దాపగానే చేతి నిండే అంత ఐశ్వర్యం మీకు రావాలి. కుడి చేతిలో ఇంకొకరికి ఇస్తూ ఉండాలి. ఇలాంటి ఉదాత్తమైన ప్రభువులా జీవించమని నా ఆకాంక్ష. ఇది ఎందుకంటే నేడు ప్రపంచం అంతా కూడా సంకుచితమైన స్వార్థంతో నిండిన కాలంలో ఈ జగత్తుకు గురువు ఎవడు అనే ప్రశ్న. ఏ వ్యక్తి కాడు, ప్రతి వ్యక్తి గురువే. అంటే ప్రతి భారతీయతను సంతరించుకున్న ప్రతి భారతీయుడు ఆర్యధర్మంలో జీవించే ప్రతి సామాన్య వ్యక్తి అతడు ప్రసిద్ధుడు కాకపోవచ్చు, లోకంలో అతడికి కీర్తి లేకపోవచ్చు, అయినా కూడా వస్తుతః అతడిని 10 మంది గుర్తించిన అతడికి ఆ 10 మందికి అతడు జగద్గురువు. జగత్ అందరూ గుర్తించక్కర్లేదు జగద్గురువుని. 10 మంది గుర్తించిన వాళ్ళకి అతడు జగద్గురువే. వాళ్ళకి అతడిలో జగత్ అంతా ఉంటుంది, సర్వధర్మం ఉంటుంది. ఆ విధంగా ప్రతి భారతీయుడు కూడా పెరగాలని ఈశ్వరుని నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని కోరుతున్నాను. ప్రయత్నం చేయాలి. మనం కోరికలు అంటాం, సంకల్పం చెప్పుకుంటాం పురోహితుడి చేత. సంధ్యావంతరాన్ని కూడా చతుర్థ ఫల పురుషార్థాలు అడుగుతాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్థ ఇన్ని అడుగుతాం. సంధ్యావందనాన్ని కూడా ఊరిగా ఆలయానికి వెళితే ₹1 టికెట్, ఒక కొబ్బరికాయ అక్కడ ఇచ్చి ఇన్ని చెప్పుకుంటాం. ఇవన్నీ భగవంతుడు వింటున్నాడు, మనకి ఇస్తాడు అని ఉద్దేశం. కానీ అడుగుతున్న సమయంలో భగవంతుని ఏదైనా అడగచ్చు. మీరు ఏ పూజ కూడా చేయకపోయినా అడగవచ్చు, గుడికి వెళ్ళి దండం పెట్టకపోయినా అడగవచ్చు. ఎంచేతంటే మీరు ఇచ్చే ద్రవ్యం మీద ఆధారపడి మీకు వరం ఇవ్వటం లేదు ఈశ్వరుడు. మన అంతఃకరణలో ఉండేటటువంటి కోరికలు సర్వసాక్షి అని ఈశ్వరుడికి తెలుసు. సంకల్పంలో పురోహితుడు చెప్పిన మాటల కంటే కూడా మన అంతఃకరణలో ఏ కోరిక ఉందో అది ఈశ్వరుడికి తెలుసు. అంతఃకరణలో లోకక్షేమం కోరిన వాడెవరో అతడు ఎన్నో పురోహితుడు ఉంటే ఈ కుటుంబం యొక్క పురోగతిని కోరేటువంటి హితైషి అని అర్థం. అతడు ఎన్ని చెప్పినా అంతఃకరణలో జ్ఞానాన్ని కోరేవాడైతే ఆ మాటలు వినడు. అంతఃకరణలో జ్ఞానాన్ని వీడు కోరుతున్నాడు అని చెప్పి పురోహితుడి మాటలు వినకుండా ఇతడు కోరేదే ఈశ్వరుడు ఇస్తాడు. అంటే అంతఃకరణలో మన భావన, మన కోరిక, మన సంకల్పాలు, అందులో మంచి, అందులో చెడు, స్వార్థం, అసూయ, జుగుప్స, ఇతర విషయములేని అశ్రద్ధ, ఇలాంటివి ఏ గుణమున్నా ఏ దోషమున్నా కూడా అన్నిటికీ సర్వసాక్షిగా ఉండే అంతర్యామి ఉన్నాడే అతడు ఏ లోపల ఉన్నదో అదే ఇస్తాడు. కానీ సంకల్పం ప్రకారం కాదు. సంకల్పం అనేది ఊరికే రాస్తాను. పెద్దల ఉద్దేశం ఏంటంటే ఈ సంకల్పం చదువుతున్నామే, ఇది మీరు నిజంగా మనసులో భావించండి, ఇది మంగళప్రదమైన సంకల్పం అని ఉద్దేశం. కానీ దానికంటే అతీతమైనటువంటిది ఇంకెవరికో వచ్చింది, నాకు రాలేదని ఇట్లాంటి సంకుచితమైన భావాలు మనసులో ఉంటే అంతఃకరణ అదే ఇస్తుంది. ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని ఇస్తాడు భగవంతుడు. అనురాగం ఉంటే అనురాగాన్ని ఫలింపచేస్తాడు. ఏది ఉందో అది చేస్తూ ఉంటాడు. అందుకనే సంకల్పమే కర్మకు మూలం కాబట్టి, అంతఃకరణ సంకల్పమే కర్మకు మూలం కాబట్టి అదే ఎప్పుడు నెరవేరుతూ ఉంటుంది. సంకల్పాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి కారణం ఇది. సాక్షిగా లోపల ఉండేటటువంటి ఈశ్వరుడు నా సంకల్పంలో మాలిన్యాన్ని గుర్తించి అది నాకు ఇవ్వకుండా నా సంకల్పాన్ని పరిశుద్ధం చేయనుగాక, నేను ఏది కోరవలనో అదే కోరుతునుగాక. ఒకవేళ దోషయుక్తమైన మనస్సు నేను కోరలేకపోతే
నా అంతఃకరణ పరిశుద్ధమై ఆయన సంకల్పం చేత భగవంతుడు అనుగ్రహం చేత నేను మంగళప్రదమైన సంకల్పాన్ని చేదునుగాక, మాలిన్యం పోవునుగాక, ఇట్లాంటి ఉత్తమమైనటువంటి సంకల్పములు ప్రార్థన భగవంతుని అడగాలి. కాబట్టి ఏ హృదయంలో ఎవరి యందు లోపల ఈశ్వర ధ్యానంతో కూడుకున్నటువంటి నిస్వార్థపరమైనటువంటి జుగుప్సాకరమైనవి కాక ఇతరుల యందు ఎప్పుడు కూడా మంగళము శుభము కోరుకునేటువంటి స్వభావం ఎవరి యందు ఉంటుందో అతడి యందు ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్టు అతడు ఎక్కడ ఉంటాడో చుట్టుపక్కల అక్కడ 10 మందికి శాంతి, ప్రేమ, సుహృద్భావం లభిస్తాయి. అట్టివారే జగద్గురువుని భావించి అట్టి స్థానం స్వవిషయం ముందర తనకి తాను గురువు కావాలి. అంటే తనలో మాలిన్యాన్ని తీసుకోగలిగిన శుద్ధ సంకల్ప స్వరూపం తాను కావాలి. ప్రతివారు మొట్టమొదట తనకి తాను గురువు అయిన తర్వాతనే రెండో వాడికి గురువు అవుతాడు. తనకి తాను గురువు అంటే తనలో ఉండే మాలిన్యాన్ని తను విసర్జించాలి, సత్సంకల్పం చేయాలి, లోకక్షేమం కోరాలి. ఈశ్వర అధీనమైన జగత్తులో ప్రపంచాంతికి కూడా శాంతి సుఖము వ్యక్తుల చేతిలో కానీ, రాజుల చేతిలో కానీ, రాజకీయాల చేతిలో కానీ, కాన్స్టిట్యూషన్లో కానీ, యుద్ధాలలో కానీ లేదు. ఈశ్వరుని చేతిలో ఉంది. ఈశ్వరుని యొక్క స్మరణలో లోకక్షేమం కోరిన వాడు ఈశ్వరానుగ్రహానికి తన విషయం వేరే అడగవలసిన పని లేదు. అలాంటి కోరికను నాలో ఇచ్చి ఉదాత్తమైన భావాన్ని నాకు ప్రసాదించు అని అడిగిన వారు లోకానికి మిత్రులు అవుతారు. విశ్వానికి మిత్రుడైన వాడు విశ్వామిత్రుడు, లోకం అందరి క్షేమం కోరినాడు. ఆయనకి ఏం అవసరం లేదు. రాముడిని తీసుకెళ్ళాడు, యజ్ఞం చేయించాడు. ఆ రాక్షస సంహారం తాను కూడా చేయగలడు. కానీ యజ్ఞం ఏమో చేసి అదేమో రాముడికి అర్పించి రాముడి చేత ఏమో లోకక్షేమం చేయిస్తాడు. అది విధానం అన్నట్టు ఈశ్వరుడు ఉన్నాడు, నేనెందుకు చేయాలి పని? లోకక్షేమం అంతా ఈశ్వరునికి అధీనం ఉంది. యత్నించు తపస్సు బలం నాకు ఉంటే వీళ్ళని చంపినప్పటికీ కూడా రాక్షసుని మళ్ళీ పుడతారు. ఏ పరమేశ్వరుని స్తోత్రం చేసి, ఎవరి సన్నిధిలో యజ్ఞం చేసి, ఎవరిని ప్రార్థిస్తే శాశ్వతమైన కళ్యాణం లోకానికి జరుగుతుందో అట్టి పని ఈశ్వరుని చేత చేయించుకోవడం అనేటువంటి కర్తవ్యమే వినయానికి తార్కాణం. అందుకని విశ్వానికి అతని మిత్రుడైనాడు. ఇవన్నీ కూడా మనం భావించేటట్టయితే ఒకనొక ఈశ్వర శక్తి జగత్తంతా రక్షిస్తూ పోషిస్తోందని, దాన్ని మనం ప్రార్థించడం చేతనే మనకి నిత్యత్వం, అనిత్య వస్తువుల నుంచి నిత్యత్వంలోకి వెళ్తామని, లోకానికి క్షేమం కలుగుతుందని గుర్తించాలి. మనం ఈనాడు భారతదేశంలో మాత్రమే కాక ప్రపంచం అంతా కూడా చాలా సంఘర్షణ, క్రూరత్వం, అజ్ఞానంతో నిండి ఉంది. ఈ క్రూర కర్మకు కారణం ఏమిటంటే దాన్ని శిక్షించవలసింది ఈశ్వరుడు, దానికి కంకణం కట్టుకోవాల్సింది కొద్దిమంది మనుషులు. ఒక భక్తుడు, ఒక వివేకం ఉన్నటువంటి మామూలు సామాన్యుడు భగవంతుని ప్రార్థించవలసిందల్లా రాక్షసత్వం నిర్మూలించు. రాక్షస నిర్మూలం క్షత్రియులు చేస్తారు, ప్రభుత్వం చేస్తున్నారు. రాక్షసత్వం నిర్మూలించమని మనం అడగాలి. అంతఃకరణలో శత్రుభావం పోతే వాడు క్షేమంగా ఉన్నా నష్టం లేదు. వాడు పోయినా కూడా శత్రుభావంతోనే ఈ జగత్ ఈ దేహాన్ని వదిలి ఆ జీవుడు శత్రుభావంతోనే ఉంటే మనకి సమస్య తీరనట్టే. కాబట్టి శత్రుభావాన్ని నిర్మూలించి, శత్రుత్వాన్ని నిర్మూలించి, అజ్ఞానాన్ని, అవిద్యను నిర్మూలించని భగవంతుని ప్రతివాడు ప్రార్థన చేయాలి. ఆ ఉద్యమంలో ఉండి ఆ ప్రాణత్యాగం కూడా సిద్ధపడి ఎవరైతే దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారో వాళ్ళకి మనం పౌరులుగా, మనుషులుగా సహజీవనంలో వాళ్ళతో ఉన్నాం కాబట్టి వాళ్ళకి మనం చేతను సహాయం చేయాలి. ఇది భారతీయ సనాతన ధర్మం. ఎప్పుడు కూడా నా క్షేమం కంటే నా చుట్టూ ఉండే వాతావరణం అంతా క్షేమంగా ఉండాలంటే అందులో నేను కూడా ఉంటాను అని గుర్తుపెట్టుకునేటట్టయితే ప్రత్యేకం మన కోసం అడగవలసిన పని సాధారణంగా ఉండదు. ఒక గుణం కోసం అడగాలి, సద్గుణం కోసం మాత్రం అడగాలి. అది నా మనసుతో నేను యుద్ధం చేస్తే నా మనసుని నేను నిగ్రహించుకోలేను. దాంట్లో అనేక దోషాలు ఉంటాయి. అడ్డంగా పరిగెత్తుతుంది మనస్సు. క్రోధం వస్తుంది, కామం వస్తుంది, అసూయ వస్తుంది, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవి నేను ఎలా నిగ్రహించుకోగలను? నా మనసు యుద్ధం చేయగలదా? అక్కడ ఈశ్వరారాధన చేయాలి. అక్కడ ఈశ్వరుని అడగాలి. అడిగితే పరిశుద్ధమైన అంతఃకరణ ఇస్తాడు. ఆ అంతఃకరణలోంచి వచ్చేటువంటి మంగళప్రదమైన కోరికలను మళ్ళీ అతడే ఇస్తాడు. అతడి దగ్గర నుంచే గుణం తెచ్చుకోవాలి. వరం ఏ విధంగా అడగాలో అతన్ని అడిగి తెలుసుకోవాలి. మళ్ళీ వరం అడగాలి, ఆయన ఇస్తాడు. అంతటా ఈశ్వరుడు, ముందు వెనుక ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. ఈ విషయం బాగా గుర్తించుకొని దేశక్షేమాన్ని కోరి
ప్రతి దేవాలయంలోనూ ప్రతి గృహస్థు ఏ దేవాలయానికి, ఏ ఊరు, ఏ క్షేత్రానికి వెళ్ళినా భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని రక్షించి కాపాడవలసిందని ప్రార్థన ఎప్పుడు చేయాలి. అందులో ఆ గృహస్థు యొక్క ధర్మం నెరవేరినట్టు అవుతుంది. తాను చేయాల్సిన బాధ్యత తాను చేసినట్టు అవుతుంది. భగవంతుని ప్రార్థించడం, తన విషయం అడగనే అక్కర్లేదు. ఈతడు దేశక్షేమం అడుగుతున్నాడు, ఈతక్షేమం నేను చూస్తాననే బాధ్యత ఈశ్వరుడి యందు ఉంటుంది. లోకక్షేమాన్ని కోరేవాడి యొక్క క్షేమం ఈశ్వరుడు వహిస్తాడు. ఆ విధంగా మనం భారతీయ సంస్కృతిని గుర్తుపెట్టుకొని మంగళప్రదమైన భవిష్యత్తులో మీరందరూ కూడా అడుగు పెట్టాలి. ఈ దేశంలో భారతీయత ధర్మము సుస్థిరమై జగత్తుకి ప్రతి భారతీయుడు ఒక గురు స్థానంలో ఉండాలని నేను కోరుతూ ఈశ్వరుని వేడుకుంటున్నాను. శుభాకాంక్షలు.
శ్రీరస్తు శుభమస్తు. అందరికీ శుభాశీస్సులు. మరొకసారి శివరాత్రి శివస్మరణ చేసుకునే భాగ్యం మనకి అబ్బింది. అది అదృష్టం. మరొకసారి శివరాత్రి చూసామంటే ఇంత పుణ్యం, మరింత కర్మక్షయం, భగవంతుని అనుగ్రహం కలిగిందని అర్థం. భగవంతుని స్మరించడానికి కానీ ఓ పూజ చేయడానికైనా వాటికి కూడా భగవంతుని అనుగ్రహమే కావాలి. ఆ అనుగ్రహానికి ఏం చేయాలంటే కోరాలి. మళ్ళీ నీ పూజ కావాలి, నాకు నీ భక్తి కావాలి, నిన్ను ఆరాధించుకునే దృష్టి నాకు, శ్రద్ధను నాకు ప్రసాదించు అని అడిగితే అది లభిస్తుంది. ఆరాధన చేసేటప్పుడు ఏకాగ్రత కుదరటం లేదు ఇవన్నీ అంటారు. ఏమీ లేదు, అలాంటి దోషాలు ఏమీ లేవు. ఏకాగ్రత కుదిరినా కుదరకపోయినా చేసే ప్రయత్నమే ఈశ్వర అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎంత చేస్తారో, ఏ విధంగా చేస్తారో, ఎంత చేయడానికి ప్రయత్నిస్తారో దానికే ఫలం ఇస్తుంది. అది ఈశ్వరు యొక్క స్వభావం. అందుకనే దాయం వేయడం ఆయనకి పేరు. కేవలం కరుణ తప్ప ఆయన స్వభావంలో మరొకటి లేదు. మనమంతా సంసారంలో సుఖం కోరుతాం, క్షేమం కోరుతాం, లాభం కోరుతాం. కుటుంబము, బంధువులు, మిత్రులు, పాడి పంట, పశువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతాం. తప్పకుండా కోరవలసిందనే ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, కోరమనే చెప్తున్నాయి. తర్వాత ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కోరిన తర్వాత ఏం చేస్తే కోరిక నెరవేరుతుందో అది చెప్తున్నాయి. నా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నా కుటుంబం ఎక్కడైనా, ఏ ఊళ్ళో ఎక్కడున్నా కానీ ఆ ఇల్లు మాత్రమే కాక ఇరుగు పొరుగు కూడా బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళిద్దరూ బాగుండాలి, ఇరుగు పొరుగు బాగుండాలంటే గ్రామం బాగుండాలి. ఆ గ్రామం ఒక్కటి బాగుండి దేశం అంతా పోవడానికి వీలు లేదు. కాబట్టి సీమ, రాష్ట్రం అంతా బాగుండాలి. ఒక రాష్ట్రం మాత్రం బాగుండి దేశం అంతా ఎట్లా పోతుంది? కాబట్టి దేశం అంతా బాగుండవలసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చిట్ట చివరికి ఏది కోరితే నేను క్షేమంగా ఉంటాను అని ప్రశ్నించుకొని సర్వే జనా సుఖినోభవంతో అనుకో, నువ్వు అందులో ఉంటావు అని పెద్దలు చెప్పారు. అందరి క్షేమం కోరితేనే మన క్షేమం అందులో ఉంటుంది అని పెద్దలు చాలా తెలివైన మాట ఇది. ఇందులో త్యాగం కాదు, స్వార్థమే ఎక్కువ ఉంది. అందరూ బాగుంటే నా వాళ్ళు బాగుంటారు, నేను బాగుంటాను, కాబట్టి అందరూ బాగుందరు కాక. ఇది ఈశ్వరుని మనం వేడుకునేటప్పుడు మనం చేయాల్సిన పని. దేశంలో బాగుండడం అంటే ఏమిటి? మళ్ళీని ఎలా బాగుంటారు? ఆరోగ్యంగా, దీర్ఘాయుర్దాయంతో, ధనంతో ఉంటే చాలా. ఇవి ఒకవేళ లభిస్తే అది దేని వల్ల వచ్చింది? పుణ్యం వల్ల వచ్చింది. కాబట్టి లోకంలో ధర్మాచరణ, పుణ్యకార్యాలు వల్లనే క్షేమం లభిస్తుంది, సుఖం ఉంటుంది. కాబట్టి ధర్మకార్యములందు దీక్ష, పుణ్యకార్యములందు శ్రద్ధ, శక్తి, అందరినీ క్షేమం, అందరూ బాగుండాలని కోరుకోవడం అనేటటువంటి విశాల దృష్టి, దృక్పథం, బుద్ధి, ఇవన్నీ ఇమ్మని అడిగి ఈశ్వరుని ఆరాధన చేయాలి. ఆ తర్వాత ప్రపంచం అంతా ఒకే కుటుంబం, నా వాళ్ళలాగానే కనపడతారు. అందువల్లనే తను బాగుంటాడు. చక్రవర్తులు దేశాన్ని ఏలి మంచి పరిపాలన ఇచ్చి ప్రజలు మన్నన పొంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అలా అంత సుఖంగా ప్రజారంజకంగా పరిపాలన చేసి ఎక్కడికి వెళ్ళారు? అలా రావడానికి కారణం, అలా ఎందుకు చేయగలిగారు
అంటే ఇట్టి కోరిక త్రికరణ శుద్ధిగా ఒక సామాన్యుడు, వాడు దరిద్రుడే కావచ్చు, లోకం అంతా బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతో భగవంతుడికి ఒక నమస్కారం చేసిన వాడు పండితుడు కానవసరం లేదు, ఎవడైనా సరే. అట్టివాడే ఉత్తర జన్మకి ఒక చక్రవర్తి పుడతాడు, రాజులు గొప్ప రాజుగా ప్రజాక్షేమంతో పరిపాలించగలుగుతాడు. ఆ దరిద్రుడి మనసులో ఉండే కోరిక చేత ఉత్తర జన్మలో చక్రవర్తి పదవి ఇస్తున్నాడు ఈశ్వరుడు. చక్రవర్తి పదవిగాను అందరినీ క్షేమంగా రక్షించే శక్తినిస్తున్నాడు. ఆ తర్వాత వాడు భూలోకాన్ని మళ్ళీ రాడు, స్వర్గంలోనే ఉంటాడు. చివరికి మోక్షం వచ్చేదాకా కూడా స్వర్గంలోనే ఉంటాడు. ఈ విధంగా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనందరూ కూడా దేశం బాగుండాలని కోరడంలో, ఈశ్వరుని కోరడంలో ఎలాగా అందరి యందు నాకు కలిగినటువంటి బుద్ధి కలగాలని రెండో కోరిక. మనం భగవంతుని ఏదైనా కోరికలు కోరడానికే వెళ్ళాలి, అది నా మతం. ఏ కోరిక కోరకూడదు భగవంతుని అంటే ఎందుకు భగవంతుడు అనిస్తుంది. కోరదగినవి కోరికలు ఉన్నాయి, కొన్ని కోరకూడనివి ఉన్నాయి. ఎవరు ఎలా పోయినా నేను మాత్రం బాగుండాలి ఎప్పుడు అనకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, సహజమైన మామూలు మాట. ఏది అడిగితే అది ఇవ్వగలిగిన సమర్థుడు. ఏమీ లేకుండా పత్రం పుష్పం ఫలంతో ఒక్క తులసి దళం అక్కడ పెడితేనే అన్ని ఇస్తానని అంటున్నవాడు. ఏం అడగాలో కూడా ఇందులోనే పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా నేడు భారతదేశంలో చాలా ధర్మ ఆచరణకు, సమిష్టి జీవన విధానానికి, పరస్పర అవగాహనకు, పరస్పర మైత్రీ భావనకు ఎంతో ఆవశ్యకత ఉన్నది. అలాంటి భారతదేశమే భవిష్యత్తులో జగత్తుకి గురువు అవుతుంది. జగద్గురు అంటే భారతదేశమే జగద్గురు అని నేను అంటాను. వ్యక్తి కాదు, భారతీయ సంస్కృతి, భారతదేశం జగద్గురు. జగద్గురు స్థానాన్ని పొందాలంటే మనం లోకం మొత్తానికి ఆదర్శప్రాయమైన జీవనాన్ని మన దేశంలో ఆచరించి అన్ని దేశాల వాళ్ళకి ఆదర్శప్రాయంగా మనం ఉండాలి. అట్టి పెద్ద కోరిక పెట్టుకొని నువ్వేం చేస్తే నువ్వేం చేయగలవు, నువ్వు అభిషేకం చేస్తే అవుతున్నా అంటే కోరేవాడు తన శక్తిని బట్టి కాదు, ఇచ్చేవాడి శక్తిని బట్టి కోరాలి. నేను చేసిన దానికి ఈశ్వరుడు ఏదో నాకు బెల్లం ముక్కి చంపిస్తాడు, ఇంతకన్నా నాకు ఇస్తాడా అనుకుంటే అంతే ఇస్తాడు. ఇవ్వగలరు. నీకు ఏమి ఇచ్చి నేను అడగాలి, నేనేమి ఇవ్వలేను. నా దగ్గర ఉన్న అంత నీదే కాబట్టి నీకు నేను ఇవ్వడం అనేది అసంభవం. కోరడం మాత్రం నేను జీవుడిని, నీవు ఈశ్వరుడు, అన్నీ కోరుతాను, నేను లోకక్షేమం కోరుతాను. ఈ విధంగా ప్రతి భారతీయుడు కోరడం చేత ఇప్పుడు ఒక కుటుంబం, ఒక గృహస్థు కష్టపడి ధనార్జన చేసి ఏం చేస్తాడు, దాచింది కొడుకులకి ఇస్తాడు, మనవలకి ఇస్తాడు, మునిమానవులకి ఇస్తాడు, తన కుటుంబంలో కావాలని అందరూ అంటాడు. అది చాలా చిన్న ప్రయత్నం. అది లభించవచ్చు, లభించకపోవచ్చు. మనం ఇచ్చినా కూడా పుత్రపౌత్ర సంపదలు వాళ్ళు పాడు చేసుకోవచ్చు, అనుభవించవచ్చు, చెప్పలేము. లోకం బాగుండాలని, క్షేమంగా ఉండాలని కోరితే మన తరాలందరూ కూడా మన సంపదలన్నీ మనకంటే ఎక్కువ వాళ్ళు అనుభవిస్తారు. నాకు చాలా కాలం నుంచి, ఒక 36-37 ఏళ్ల నుంచి కోరిక ఉండింది. ఈ తూర్పు కోస్తాలో మహాలక్ష్మిని ప్రతిష్ఠ చేయాలి అని దానికి చిన్న ప్రేరణ కాశీలో జరిగింది. తర్వాత చాలా కాలం విస్మరించబడింది. అనేక కారణాంతరాల చేత ఎలాగో ఇక్కడ సరే కథంతా చెప్తే గంట అవుతుంది హరికథలాగా, అది అవసరం లేదు. చివరికి ఇక్కడ ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలనే ఆలయం నిర్మాణం ఈ స్థితికి వచ్చింది. ఇప్పుడు మనం అంతా ఎలా ఉన్నామో ఆ స్థితిలో ఇక్కడికి వచ్చాం. మనం ఆలయం కట్టడం, అమ్మవారి ప్రతిష్ఠ ఎవరైనా చేయగలరు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే అవుతుంది ఎవరికైనా. తర్వాత దానికి నిత్యార్చన, ధూపదీప నైవేద్యం, రోజుకు 3 మాటలు పూజ విధిగా జరిగిన తర్వాత 12 సంవత్సరములు ఇక్కడ మహాలక్ష్మిని శుచిగా శక్తితో, త్రికాలాల్లోనూ భక్తితో, మంత్రశుద్ధితో నివేదన చేసి పూజ చేస్తే ఆ 12 సంవత్సరాల తర్వాత ఎవరు ఏం అడిగినా ఇస్తుంది అని నా నమ్మకం. అది నా అంతఃకరణ చెప్తున్న మాట. అది దానికి అసత్యం కాదు. అది పశ్చిమ తీరం చాలా ఐశ్వర్యవంతమై ఉన్నది, కోటాను కోట్ల ధనం ఉన్నది, బొంబాయి మహాలక్ష్మి అదంతాను. తూర్పు తీరంలో ఎందుకు ఇంత దరిద్రం ఉండాలి అని మనసులో ఎప్పుడూ బాధ కలుగుతూ ఉండేది. పైగా పాశ్చాత్యులందరూ వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు కానీ వెస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకోలేదు. వాళ్ళు బాగుపడ్డారు కదా, మనమే ఎందుకు ఇలా ఉండాలి. కాబట్టి మహాలక్ష్మి ఇక్కడ ఉండాలి. మహాలక్ష్మి యొక్క స్వభావం, స్వరూపం ఎలా ఉండాలంటే, ఎవరైనా వెళ్ళి వరం అడిగితే ముందర వాడి ప్రవర్తన బాగుపడాలి, తర్వాత దాంట్లోంచి ఈ కోరిక సిద్ధించాలి.
కాబట్టి మంచి బుద్ధిని అంటే ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి అని మనస్సులో మనుషులు కోరేవన్నీ కూడా జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి, మోక్షం వరకు కూడా అన్నం దగ్గర నుంచి మోక్షం వరకు కూడా సంతానం దగ్గర నుంచి ఇల్లు వాకిలి పశువు సంపద అంతా కూడా లక్ష్మీ స్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. మోక్షాన్ని కూడా లక్ష్మి అనే పేరెట్టారు. కాబట్టి మనం మహాలక్ష్మి ప్రసాదంగా మనం ఏదైనా ఇప్పుడు అన్నం ప్రసాదం తీసుకుంటే అది జ్ఞానప్రదం కావాలి, పాపక్షయం కావాలి, మంచి సద్బుద్ధిని ఇవ్వాలి, లోకక్షేమం కోరే విశాలమైన మనసు పుట్టాలి మనకి. తర్వాత అన్ని కోరికలు ఎలాగా సిద్ధిస్తాయి? మనుషులు కోరే కోరికలు చాలా అల్పం. సముద్రంలో ఒక చుక్క కంటే చాలా తక్కువ ఒక మనుషుడు జీవితంలో కోరేవన్నీ కలిపితే. జగత్తంతా కూడా పోషిస్తున్నటువంటి మహాలక్ష్మి ఆ జీవుడు కోరిక ఇవ్వడం ఏమీ కష్టం కాదు. ఈ దృష్టితో సద్బుద్ధిని, ధర్మాచరణతో సహా ధార్మిక ప్రవృత్తితో ఆర్యధర్మంతో కూడుకున్నటువంటి నీ ఆరాధన ఇక్కడ అందరికీ ప్రజలకి నీవి అని చెప్పి ప్రార్థన చేయాలనుకున్నాను. అవుతుంది ప్రతిష్ట త్వరలోనే ఎప్పుడూ అవుతుంది. కానీ యథావిధిగా దాన్ని భక్తితో ఆరాధించుకోవడం ప్రజల పని. కథ ఒకటి జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు. ఓ ఊరిలో మహారాజు గారు గొప్ప భక్తుడు, శివారాధకుడు, చాలా అద్భుతంగా గొప్ప శివాలయం కట్టాడు. కట్టి తన పట్టణంలో చాలా గొప్ప పండితుడైన బ్రాహ్మణ్ణి పిలిపించి అతడి చేత 3 మాటలు యథావిధిగా పూజలు చేయించి ఆనందించాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత భగవంతుడు రాజుకి కలలో కనబడి ఇంతకన్నా ఇంకా మంచి పండితుడిని నువ్వు అపాయింట్ చేయమని అని అడిగాడు. సరే, ఆ ఊరిలోనే కాక రాజ్యంలో ఉండేవాడిని గొప్పవాడిని తీసుకొచ్చి ఇంకా 4 వేదాలు చదువుకుని యజ్ఞాలు చేసి అంతా చేసి ఈశ్వరార్చన ఎలా చేయాలో తెలిసిన వాడిని తీసుకొచ్చి వాడిని పెట్టారు. మళ్ళీ ఒక 6 మాసాలు అయ్యింది. మళ్ళీ కలలో కనబడి ఇంకా మంచి పండితుడిని తీసుకురా నాకు ఆరాధనకి అన్నాడు. అంటే రాజ్యం అంతా వెతికారు, సరిహద్దులో కూడా వెతికారు. ఎక్కడి నుంచో కాశీ నుంచో రామేశ్వరం నుంచో పట్టుకొచ్చారు మహాపండితుడిని. రాజుగారికి కల రావడం, మంత్రి గారికి చెప్పడం. మంత్రి గారు దేశంలో అందరినీ పరిశీలించి వెతికి ఒక పండితుడిని తీసుకురావడం. 3 మాటలు అయింది, ఇలాగ 5 మాటలు అయింది. మంత్రి గారు లౌక్యుడు కదా, చాలా తెలివైనవాడు. రాజుగారి గడికి కలొస్తోంది, దీని సంగతి ఏమిటి, ఎంత పండితుడిని తీసుకొచ్చినా ఈ రాజుగారికి ఇలాంటి కళ రావడం, ఈశ్వరుడు తప్ప రాజుగారు తప్ప అని వాడు బాగా ఆలోచించాడు. సరే, మళ్ళీ 7వసారి ఇలాగా రాజుగారు కళ వచ్చిందని చెప్తే, చిత్తం మహారాజా, నేను అపూర్వం లోకంలో ఎక్కడ దొరకనంత గొప్పవాడిని పట్టుకొస్తానని చెప్పి అన్ని విధాల భ్రష్టుడిని, అనాచారవంతుడిని, మంత్రం రాని వాడిని, మూర్ఖుడిని తీసుకొచ్చాడు. వాడు మంచి వేషం వేసి అర్చకుడిగా పెట్టాడు. ఆ తర్వాత కళ రాలేదు. ఇక మళ్ళీ కళ్ళకు రాలేదు ఈశ్వరుడు. ఓహో, తర్వాత ఇంత చేసిన తర్వాత మంత్రికి సందేహం వచ్చింది. రాజుగారు శాంతిగా ఉన్నాడు, మహానుభావుడు ఉన్న పట్టుకొచ్చాడు మంత్రి గారని. ప్రజలు బాగానే అనుకున్నారు, మంత్రి గారికి మాత్రం చాలా ఇబ్బంది కలిగింది. ఏమిటి, నేను చేసిన పని మంచిదా చెడ్డదా, మరి ఇలా ఉంటుందా దేవుడి దయ? మంచివాళ్ళని తీసుకొచ్చినప్పుడేమో మార్చమన్నాడు, భ్రష్టుని తీసుకొస్తే కళ్ళకు మళ్ళీ రాలేదు అని చెప్పి ఒక మహాయోగి ఎవరో జ్ఞాని తపస్సు చేసుకునే జడదారి వస్తే ఈ రహస్యం ఏమిటి ఇలా జరిగిందని ప్రైవేట్గా అడిగాడు. వాడు దివ్య దృష్టితో చూసి, కళ్ళు వచ్చిన నాళ్ళు ఇంకా మంచివాడిని తీసుకురమ్మన్న నాళ్ళు ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, నువ్వు వీడిని తీసుకొచ్చాక ఆయన వెళ్ళిపోయాడు. అందుకని మళ్ళీ కళ్ళు రాలేదు. దేవాలయంలో అర్చక లక్షణం అంటే భక్తి ప్రధానంగా మంచివాడు ఒకడు ఉండాలి. వాడు దొరకడానికి కూడా అమ్మవారే తీసుకురావాలి. ఇలాంటి కళ్ళు మనకు వస్తే మనం భరించలేము, మన వల్ల కాదు. దేశం బాగుండాలని, క్షేమంగా ఉండాలని కోరికతో చేస్తున్నాం. శివ శబ్దం 2 నిమిషాలు దాని గురించి చెప్పాలి. శివ అనే శబ్దానికి శుభము, మంగళము, క్షేమము, సుఖము, ఆనందము ఇవన్నీ కూడా శివశబ్దానికి అర్థాలు. శివంకర శుభాన్ని చేసేవాడు కాబట్టి శంకరుడు, శివంకరుడు, ఆయన ఆరాధిస్తాం. ఈ శివతత్వం సృష్టికి ప్రారంభంలో నిర్గుణమైన బ్రహ్మ వస్తువు అంతటా వ్యాపించింది. అందులో శబ్దం లేదు,
కాంతి లేదు, చీకటి లేదు, అస్తిత్వము నాస్తిత్వము అనేవి రెండు లేనటువంటి ఒక సద్వస్తువు అది. అందులో పూర్వం అనేక మాటలు ఈ బ్రహ్మాండములన్నీ పుట్టి మళ్ళీ లయం కూడా చెందాయి. పూర్వం ఎప్పుడూ లయించిపోయినటువంటి జగత్తు ఇప్పుడు లేదు, కానీ దాని జ్ఞప్తి, దాని స్మృతి ఈ బ్రహ్మ వస్తువులో దాక్కుని ఉంది. ఆ స్మృతి నిద్రించింది చాలా కాలం. ఆ స్మృతి మేలుకుంది. స్మృతి అంటే జ్ఞాపకం. మనిషి ఉంటేనే జ్ఞాపకం ఉండాలి, కానీ మనిషి లేని జ్ఞాపకం ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది. అది దాని పేరే శుద్ధ చైతన్యం అని పేరు. ఒక వ్యక్తి అహంకారము నేను అనే భావం లేకుండా స్మృతి ఉండడం పేరు చైతన్యం, విశ్వచేతనది. ఆ చైతన్యం ముందర తను తాను లేపుకుంది. పూర్వపు జగత్తు జ్ఞాపకం రాగానే వెంటనే ఈశ్వరుడు పుట్టాడు అక్కడ. సృష్టికర్త బ్రహ్మ కర్తృత్వ భావన ఉన్నది కాదు కాబట్టి, ఒక కర్మ చేయడానికి కర్తృత్వ భావన కలిగిన ఈశ్వరుడి యొక్క సృష్టికి పూర్వ సృష్టి యొక్క జ్ఞాపకము, ఆ భవిష్యత్తులో అట్టి సృష్టి రావాలనే కోరిక, ఇవన్నీ స్మృతి, మళ్ళీ ఇచ్ఛ, జగత్తు పుట్టాలి, పుట్టించాలనే ఇచ్ఛ, ఈ రెండు కలిపి ఈశ్వరుడు అయినాడు. స్మృతి ఈశ్వరుడు, భవిష్యత్తు కోరిక, ఈ జగత్తు పుట్టాలని అనుకోవడం ఈశ్వరుడు, ఆ తర్వాత పుట్టిన జగత్తు అంతా ఈశ్వరుడే. ఇందులో జగత్తులో ఈశ్వరుడు కాని పదార్థం ఒకటి లేదు. ఈశ్వరుడు కాని పదార్థం అంటూ వేరే ఒకటి ఉంటే ఈశ్వరుడు సంపూర్ణంగా లేడని, ఆయన కాని పదార్థాలు కూడా చాలా ఉన్నాయని సిద్ధిస్తుంది. అలా అతడు కాని పని మరొకటి ఏది లేదు కాబట్టి సంపూర్ణమైన ఈశ్వరుడు పుట్టాడు. అది సదాశివ తత్వము అని పేరు. బ్రహ్మ వస్తువుకు పూర్వ జగత్తు యొక్క స్మృతి వచ్చి మళ్ళీ పుట్టడం, జగత్తు కావాలనే కోరిక పేరే కామము. కామేశ్వర, అతడి పేరు కామేశ్వరుడు. అతడిలోంచి చైతన్యం, అతడి శక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాది శక్తులు, పంచభూతములు, అహంకారం ఇవన్నీ కూడా కలిసి మళ్ళీ ఆయన లోపల నుంచి అమ్మవారు అనే పేరుతో మనం అంటామే పరాశక్తి, ఆయనలోంచి పుట్టి పక్కన నిలబడింది. అప్పుడు ఒక వస్తువు రెండయింది. దానికి కామేశ్వరి, కామేశ్వర, మిథునము అని పేరు. వాళ్ళు జగద్దంపతులు, జగత్తుకి పితరులు, దంపతులు. జగద్దంపతులు అంటే జగత్తులో ఉండే రెండు మిథునములన్నీ కూడా వాళ్ళ అంశం. పశువైనా సరే, పక్షి అయినా సరే, మిథునం ఎక్కడైతే ఉందో ఆ తత్వమే ఇక్కడి దాకా వ్యాపిస్తూ వచ్చింది. ఈ రెండు కలిపి జగత్తు అయింది. ఆ ఇద్దరిలోనూ ఉండే రెండు జగత్తు కామన సృష్టిద్దామనే కోరిక ఎందుకు ఉండాలి వాళ్ళకి సృష్టిలో అంటే, అనేక కోటాను కోట్ల జీవరాశులు ప్రపంచం మళ్ళీ పుట్టడం కోసమని అంతర్హితమై ఆ బ్రహ్మవస్తువులోనే దాక్కుని ఉన్నాయి, విలీనం కాలేదు. వాళ్ళు మళ్ళీ పుట్టి జన్మలెత్తి జ్ఞానం సంపాదించి ఎక్కడా లేకుండా ముక్తిని పొందడానికి జగత్తు కావాలి. జగత్తు ఉంటేనే కోరికలు, ఉంటేనే పాపం, ఉంటేనే పుణ్యం, ఉంటేనే జ్ఞానం, ఉంటేనే అజ్ఞానం. కాబట్టి ద్వంద్వముల్లో ఉండేటువంటి ఇంకా భవిష్యత్తులో ఇవల్యూషన్ అంటాం, ఎంతో ప్రగతి సాధించి ముక్తిని పొందవలసిన జీవకోటి చాలా ఉండడం చేత వాళ్ళ కోసమే జగత్తు సృష్టించాడు. ఆయన సృష్టి కాబట్టి జగత్తంతా మంగళ స్వరూపమే. భగవంతుడు సంకల్పించి సృష్టించిన జగత్తులో చెడ్డది కానీ, అజ్ఞానం కానీ, పదార్థం కానీ ఉండదు. మరి అజ్ఞానం అంటారు, పాపం అంటారు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, జ్ఞానం లేకపోవడం పేరు అజ్ఞానమే, పుణ్యం యొక్క స్మృతి లేకపోవడమే పాపం, అజ్ఞానమే ఆ జ్ఞానం అనేది లేకపోవడమే అజ్ఞానం. కాబట్టి ఆ అజ్ఞానంలోంచి చేసే కర్మ అంతా పాపం అని, దుష్టకర్మని, శిక్షలు వస్తాయి, దీనికి నష్టాలు వస్తాయి, ఇట్లాంటివి చెడ్డ పని అని మనం వ్యవహరిస్తున్నామే. కానీ అజ్ఞానం అంటూ ఒక పదార్థం లేదు. జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం. ఎలాగంటే చీకటి అనే వస్తువు ఒకటి లేదు, వెలుగు లేకపోవడమే. వెలుగు ఉంటే వెలుగు ఉండడం, వెలుగు లేకపోవడం. సంస్కృత భాషలో ఒక పాజిటివ్గా ఉండే పదార్థం వస్తువులే ఉన్నాయి, కానీ నెగిటివ్గా చెప్పేవి ఏం లేవు. ఆరోగ్యం అనే అనారోగ్యం, ఆరోగ్యం లేకపోవటం, ఏదైనా సరే. జ్ఞానము, అజ్ఞానము, దయ, నిర్దయ, ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే సద్వస్తువుని మాత్రమే చెప్పింది కాబట్టి దేవభాష అయింది. అసద్వస్తువుని స్పృశించలేదు. అసద్వస్తువు అంటూ లేదు, దానికి లేని వస్తువుని ఎక్కడే ఐడెంటిఫై చేస్తుంది.
కాబట్టి ఒక వస్తువు యొక్క అభావమే మనం చూస్తున్నాం, కానీ అజ్ఞానం అంటూ బాగా అజ్ఞానం ఆవరించింది అంటే జ్ఞానం వదిలిపెట్టిందని అర్థం. అంతేకాని అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానమే పదార్థంగా ఉంటే దాన్ని కొనుక్కుని అందరికీ పంచిపెట్టి దాన్ని ఇంకా ప్రచారం చేసేవాళ్ళు కొందరు ఉండొచ్చు. అలా లేదు. ప్రచారం ఇప్పుడు జ్ఞానాన్ని గురించి జరుగుతూ ఉంటుంది. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోలేదు. ప్రచారం జ్ఞానం విషయంలో ధర్మం ఉంది. ధర్మం లేకపోవడం అధర్మం అంటే ఒకటి లేదు వస్తువు. ఆనందం దుఃఖం అంటాం. దుఃఖం అనే వస్తువే లేదు, ఆనందం యొక్క అభావమే. దుఃఖం అనే మాటలో కూడా అసలు సరైనటువంటి శబ్దాన్ని బాగా పరిశీలిస్తే అది ఒక పదార్థంగా రూఢైన వస్తువుగా చెప్పలేదు. వ్యాకరణ రీత్యా కూడా దుఃఖం అనేది లేదు. అంటే తత్వము వస్తువులో ఏదైతే ఉన్నదో మంచిగా మనకి కనబడుతుంది, చెడుగా కనబడుతుంది. దీన్ని ఏమంటున్నామంటే మనకి ద్వంద్వ దృష్టి. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది జ్ఞానము, ఇది అజ్ఞానం అనేటువంటి దృష్టి మనకు వచ్చింది. ఈ ప్రపంచంలో ఒక సద్వస్తువు యొక్క అభావం చేత రెండో భావం కలగడం చేత మనకి ద్వంద్వ స్థితి వస్తుంది. దీని నుంచి బయటపడడం పేరే ఆనందము, దాన్నే మోక్షము, దాన్నే జ్ఞానం, దాన్ని ఈశ్వర తత్వంలో చేరడం అని అంటాం. అట్టి దాన్ని మనం కోరినప్పుడు ఈ మహాశివరాత్రి పండుగ 10 మంది శ్రద్ధతో ఆ విధమైన కోరిక కోరినా జగత్ కళ్యాణం అవుతుంది. జగత్ కళ్యాణం అంటే ఈ దేశంలో, భారతదేశంలో 100 కోట్లు ఉన్నారు. అందరూ ధర్మ మార్గంలోకి రావాలి, అందరూ శివార్చన చేయాలి, అందరూ జ్ఞానం అడగాలి. ఇవి కాదు మనకు కావాల్సింది. యథార్థంగా ఒక్కడు కూర్చున్న, ఒకడు ధ్యానం చేసిన, 10 మంది ధ్యానం చేసిన లోక కళ్యాణమే అవుతుంది. క్రమంగా మన ఆవరించినటువంటి దేశంలో కష్టం ఇవన్నీ కూడా హింసాత్మకమైనటువంటి జీవన విధానాలు, అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యమాలు, సరళ స్వభావం లేక కృత్రిమ స్వభావంతో రాజ్యకాంక్షతో చేసేటటువంటి ఆ కల్చర్ ఏదైతే ఉందో అది దేనివల్ల మనం బాధపడుతున్నామో దానికి 100 వస్తువులు ఉండొచ్చు. అన్నీ తొలగి శుభక్షేమం దేశానికి కావాలని మనం కోరాలి. ఆ కోరడమే శివధ్యానం. అదే ఆ సద్వస్తువుని కోరడం, లోక కళ్యాణాన్ని కోరడమే శివారాధన. ఇంక వేరే శివారాధన అంటూ ఏమీ లేదు. ఆయన తలుచుకుంటూ కోరడం. నిరంతరం 360 రోజులు నిరంతరం చేయవలసిన పని. అలా చేయడం అందరికీ సాధ్యం కాదు. సంసారంలో ములిగి ఉన్నారు. అందుకని కొన్ని మైలురాళ్లలాగా కొన్ని పండుగలు, పర్వదినాలు సూచన చేసి ఆనాడైనా అన్ని పనులు మానేసి ఒక పని చేయమని పెద్దల ఉద్దేశం. అన్ని పనులు చేసుకుంటూ ఈశ్వరారాధన చేస్తాను అంటే వాడు చాలా ధన్యుడే. నిరంతరం ఈశ్వరుని మనసులో పెట్టుకుని దుకాణంలో కూర్చొని సరుకులు అమ్ముకున్నా, మట్టి తవ్వుకుంటూ బతికినా ఈశ్వరుని హృదయంలో ధ్యానించడానికి అడ్డు ఏమీ లేదు. ఎవడైనా చేయవచ్చు. దానికి వేదములు చదివే పని లేదు, వేదాంత శాస్త్రం చదివే పని లేదు. భక్తితో హృదయంలో భగవంతుని పదిలపరచుకోవడానికి ఏం కావాలి? భక్తి సంకల్పం ఉంటే చాలు. ఇందులో నాకు తెలియటం లేదు అని ఇలా ఏమీ లేదు. దానికి ఒక విధి విధానాలు ఏం లేవు. మనుషులు కల్పించిన విధి విధానాలు ఉన్నప్పటికీ అన్నిటికీ అడ్డంగా వెళ్ళి ఈశ్వరుని తనకు తోచిన విధంగా దర్శించిన వాడు కూడా ముక్తినే పొందాడు. లోక కళ్యాణం కోసమని మనిషి ప్రతివాడు కోరడానికి ఇతర పనులన్నీ మానేసి ఈ ఒక్క పనికే ఈ దినం ఏర్పాటు చేయబడింది అని పెద్దల ఉద్దేశం. అందుకని మన జీవితంలో ప్రతి సంవత్సరంలోనూ అనేక పండుగలు ఉన్నాయి. అల్టిమేట్గా శివరాత్రి, మహాశివరాత్రి అని పేరు. రాత్రి అంటే అంధకారం అని, కనపడకపోవడం అంతే ఏమీ లేదు. కనపడకపోవుట అని అంధకారానికి పేరు. కనపడకపోవడం అనేది చీకట్లో భయపడతాం. వీధిలోకి వెళ్ళడానికి, ఇంటి ముందు తోటలోకి రావడానికి భయం వేస్తుంది ఏముందో అని. కనపడకపోతే భయం కదా అంటే శివం మంగళప్రదమైన రాత్రిది. ఏది కనపడదు? ద్వంద్వములతో కూడుకుని అజ్ఞానభూయిష్టంగా ఉండే ప్రపంచం కనపడదు. శివధ్యానం చేస్తే బంధనహేతువైన ప్రపంచము, ద్వంద్వములు అవి కనపడకుండా పోతాయి. ప్రపంచ విషయంలో రాత్రి, లోపలేమో వెలుగు. అంతర్యామిలో తత్వ దర్శనం అవుతుంది. చాలు. ఒక జన్మలో ఒక శివరాత్రి నాడు జరిగినా చాలు. శివరాత్రి అంటే ప్రతిరోజు కూడా శివభక్తుడి శివరాత్రి. ఇక్కడ అందరూ కష్టపడి శ్రమపడి వచ్చారు. మీ అందరూ యావత్ భారతదేశంలో ఉండే సమస్త జనాభాకి మీరు ప్రతినిధులుగా భావించి మీకు శుభాకాంక్షలు. శివానుగ్రహం మీకు కలగాలని మీకు చెప్తున్నాను. తద్వారా శివభక్తి ఎక్కడా భేదబుద్ధి లేనటువంటి ఈశ్వర భక్తి కావాలి. భేద దృష్టి పనికిరాదు.
శైవమా, వైష్ణవమా, శాక్తమా, యోగమా, తత్వమా, వేదాంతమా, అద్వైతమా, ద్వైతమా, విశిష్టాద్వైతమా, ఈ భేద దృష్టి అంతా గత 1200-1300 సంవత్సరాల నుంచి వచ్చింది. పూర్వం లేదు. పూర్వం ఏ విధంగా భారతీయులుగా జీవించాము పురాణం తెలుసుకుని చదువుకుని చరిత్రలోకి వెనక్కి వెళ్ళి యథార్థమైన సనాతన భారతీయ ధర్మంలో జీవించే ప్రయత్నం మనం చేయాలి. దానికి ఈశ్వర అనుగ్రహం మనందరికీ కలగాలి. శుభం భూయాత్, శుభం భూయాత్. అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చి ఇక్కడ యజ్ఞం జరిగింది, ఆ రక్ష ఒక మాట అందరూ ధరించి వెళ్ళవచ్చు. నేను అలా వెళ్ళి పలకరించి వెళ్ళిపోతాను. కవచం అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత హృదయం అనేది ఒకటి ఉంటుంది. అందులో హృదయంలో ఈశ్వరుని యొక్క ఆ దేవత యొక్క సర్వాంతర్యామిత్వం రుజువు చేయబడుతుంది. దాని పేరు హృదయం అంటారు. గాయత్రి హృదయం, విష్ణు హృదయం, శివ. అలాగే శివ హృదయం అనేటువంటిది ఇది చాలా పూర్వం నాకు లభించింది. ఎప్పుడు నా చిన్నప్పుడు, నాకు 10 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాల పూర్వం చదివితే దానికి ఫలం రావాలి. మరి ఇది అందరూ తలో కాపీ తీసుకుందరు, కానీ ఎవరు కావాలా రక్షించడానికి? అంత అవసరమా? ఓ గంధర్వుడు ఇవ్వలేడా, మన రక్షించలేడా? అంటే విశ్వం అంతా వ్యాపించినట్టు అందరి దేవతలు కూడుకున్న బ్రహ్మాండం ఏది ఉందో ఆ బ్రహ్మాండం అంతా నా శరీరంలో ఉండను గాక, నేను బ్రహ్మాండం అంత వ్యాప్తి చెందినటువంటి ఈశ్వరూపాన్ని నేను పొందుదును గాక అని అంతరార్థం. అది అయితే ఈ ఎడంకన్ను ఈ దేవత, కుడికన్ను ఈ దేవత, ఈ ముక్కు ఈ దేవత, భుజం ఈ దేవత రక్షించడానికి చెప్పడంలో 14 భువనాత్మ नमस्ते गुरुदेव रुद्राय नमो नमः